ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రియే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కరోతు వాచాలం పంగం లగాయితే గిరిం యత్కృపాతుం పరమానంద మాధవం శ్రీ చైతన్యీశ్వరం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థగతో వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. ప్రభుజీ చదవమంటారు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే ప్రణామం. కృష్ణ మా జజమతది దండవత్ ప్రణామం. హరే కృష్ణ. సిస్టార్స్ ప్రేయర్స్ ఎవరు చదువుతున్నారు? నేను చదవనా ప్రభుజీ? చదవండి అమ్మా.
ఇవాళ హరే అర్థం కృష్ణ. చదువుతా. హరే కృష్ణ అండి. అమ్మా అర్థం చదువుతాను, నేను చదువుతాను. అర్థాలు మీరు చదువుతారా? సరే. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. చేతో దర్పణమార్జనం భవమహాదావాది నిర్వాపణం శ్రేయః చంద్రికా వితరణం విద్యావధూజీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మా స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం నామ్నామకారి బహుధా నిజ సర్వశక్తి తత్రార్పితా నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్दैवमीदृशमिहाजनिनानुरागः तृणादपि सुनीचेन तरोरिवा सहिष्णुना अमानिना मानदेन कीर्तनीयः सदा हरिः न धनं न जनं न सुन्दरीं कवितां वा जगदीश कामये मम जन्मनि जन्मनीश्वरे भावतद्भक्तिरहैतुकी त्वयि ऐनन्ददनुज किङ्करं पतितं मां विषमे भवाम्बुधौ कृपया तव पादपङ्कज स्थितधूलि सदृशं विचिन्तया नयनं गलदश्रुधारया वदनं गद्गदरुद्धया गिरा पुलकैर्निशितं वपुः कदा तव नामग्रहणे भविष्यति युगायितं निमेषेण चक्षुषा प्रावृषायितं शून्यायितं जगत्सर्वं गोविन्दविरहेण मे अश्लिष्यमापादरतां विनष्टु माम् अदर्शनान् मर्महतं करोतु वा यथा तथा वा विदधातु लम्पटो मत्प्राणनाथस्तु स एव नापरः हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. జగదమ్మ మాత చదువుతారమ్మా? చదువుతానండి. హరే కృష్ణ. అనంతకాలం నుండి ప్రోగుపండ ధూళిని తొలగించి హృదయమును శుభ్రపరచునది మరియు జన్మ మృత్యు భరితమైన భౌతిక జీవన అగ్నిని శమింపజేయనిది రఘు శ్రీకృష్ణ సంకీర్తనకు జయము. చంద్రుని చల్లని కిరణములు ప్రసరింపజేసే కారణమున శ్రీకృష్ణ సంకీర్తనమును సర్వ మానవాళికి అతి ముఖ్యముగు వరప్రసాదము. ఆధ్యాత్మిక జ్ఞానమునకు జీవము ఈ సంకీర్తనమే. ఆధ్యాత్మిక ఆనంద సాగరమును వృద్ధి చేయు ఈ కృష్ణనామ సర్వదా పూర్ణామృత స్వాదనమునకు కలుగు చేయగలదు. హే ప్రభు, నీ పవిత్ర నామం ఒక్కటి జీవులకు సర్వాభీష్టములు వసగలదు. కృష్ణ, గోవింద అను అనేక నామములు కలిగిన నీవు ఆ దివ్య నామములందు నీ దివ్యశక్తులన్నింటినీ నింపి ఉన్నావు. ఆ నామములు కీర్తించుటకు ఎటువంటి కఠిన నిబంధనలు లేవు. హే ప్రభు, నీ పవిత్ర నామములు కీర్తించుట ద్వారా నిన్ను సులభముగా చేరుటకు మమ్ము కరుణతో సమర్థులను కావించను. దురదృష్టవశాత్తు ఆ నామముల పట్ల నాకు ఎట్టి ఆకర్షణము కలుగట్లేదు. రహదారి అందరు తృణము కన్నను తాను తక్కువ అనడి నమ్రతను కలిగి వృక్షము కన్నను అధికమైన ఓర్పును కూడి ఇతరులు అగౌరవపరిచను వారికి సమస్త గౌరవను వసగుటకు సిద్ధపడిన స్థితి అందే అతడు శ్రీకృష్ణుని పవిత్ర నామం నిరంతరము కీర్తించవలను. ఓ జగదీశ, ధనమును కూడబెట్టవలనని గాని సౌందర్యవతుల స్త్రీలను గాని అనేక సంఖ్యలో అనుయాయులను గాని నేను కోరను. జన్మలందు నేను కోరింది నిర్హేతుకమైన నీ భక్తియుక్త సేవ ఒకటియే. ఓ నందనందన శ్రీకృష్ణ, నేను నీ నిత్య సేవకునైనను ఏదో ఒక కారణం చేత ఈ జన్మ మృత్యు సాగరం పడితేనే కనుక భవసాగరమును నన్ను ఉద్ధరించి నీ పాద పద్మముల చెంత ఒక రేణువుగా నిలుపుకొనుము. హే భగవాన్, నీ నామమును ఉచ్చరించినప్పుడు నా కన్నులు నిరంతరము స్రవించు ప్రేమ బాష్పములచే ఎన్నడూ అలంకరింపబడును.
నీ నామను పలికినంతనే ఎన్నన్నా కను గద్గదమై శరీరమును రోమాంచమగును. ఓ గోవింద, నీ వియోగమును అనిపించచ్చు ప్రతి నిమిషమున ఒక యుగముగా నేను భావించున్నాను. వర్షధారల వలె కనుల నుండి నీరు స్రవించుచున్నది. నీ విరహముతో నాకు జగమంతే శూన్యముగా తోచుతున్నది. శ్రీకృష్ణుడే నాకు ప్రభు, అన్యమైన ప్రభువుని నేను ఎరుగును. అతడు తన పరిశ్రంగములో నా ఎడ మోటుగా ప్రవర్తించను, లేక దర్శనము ఒసగక హృదయమును కృంగదీసను. అతడే నాకు ప్రాణనాథుడు. నిబంధన రహితముగా అతడే సర్వదా నా ఆరాధనీయుడైన ప్రభు అయినందున దేనినైనా చేయుటకు అతడు సర్వ స్వతంత్రుడు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ప్రభుజీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ మాతాజీ, థ్యాంక్ యూ. సరే, సో మనం ఎన్నో చాప్టర్ 4వ అధ్యాయంలో ఉన్నాం కదా. 45 నుంచి చదవాలి. 4వ అధ్యాయము 45 45 నుంచి చదవాలి. అమ్మా 60 అయిపోయినట్టుంది కదా సార్. 45 అమ్మా, 4వ అధ్యాయం 45 దగ్గర ఉన్నాము. సో ఎవరు స్టార్ట్ చేయాలి ఇవాళ? మన క్లాస్ ఎవరు స్టార్ట్ చేసుకున్నారు? యాక్చువల్ గా నేను మొన్న చేశాను నాన్న, మొన్న మంగళవారం నాడు నాతో మొదలు పెట్టాము. సరే, ఎవరున్నారు మరి? భారతి మాతాజీ, సుధా మాతాజీ, శారదా మాతాజీ, పద్మావతి మాతాజీ కూడా లేరు కదా. సరే, ప్రభా మాతాజీ స్టార్ట్ చేస్తారమ్మా, చదువుతారా? హరే కృష్ణ. చైతన్య మహాప్రభు అవతరణకు అంతరం కారణములు 45. హేదోత్తరమసో స్వాద విశేషోల్లాస సమయపి ప్రతిరాస్వనాయ స్వాదీపాసతే కాపి కస్యచిత్. యథా ఉత్తరము ఒకదాని తర్వాత ఒకటిగా, సో ఆ స్వాద విశేష ప్రత్యేకమైన ఉల్లాసమై వృద్ధి అవుతాయి. అవి ఇప్పటికీ రతి ప్రేమ వాసనయ విభిన్న వాంచితే స్వాది తీయని ఆసతే నెలకొంటుంది. ఆ అపి ఎవరైనా కస్యచిత్ పట్టును. ఒకదానికన్నను అనువాడు, ఒకదానికన్నను ఇంకొక దానిలో ఎక్కువ వివిధ రసభావాల్లో ప్రేమ వృద్ధి అనుభూతమవుతుంది. కానీ క్రమానుగతంగా వృద్ధి అయినట్టు మహోన్నతమైన ప్రేమ తీయదనం మధుర ప్రేమ రూపంలో ప్రకటమవుతుంది. భాష్యం. ఈ శ్లోకం శ్రీల రూపగోస్వామి ఉచితమైన భక్తి రసామృత సింధువులు అంటుంది. 46వ శ్లోకం. అత ఏవ మధుర రస కహితారనామ స్వకీయ పదకీయ భావే వివిధ సంస్థాన. అత ఏవ అందుకే మధురమైన రసము కహీని అంటాను. తారా దాని నామమని, స్వకీయము పరకీయము ఇంకొకరు. భావే భావముల్లో వివిధ 2 రకాలు సంస్థానం అనమాట. అందుకే దాన్ని నేను మధురరసం అని పిలుస్తాను. దానిలో స్వకీయ పరకీయం అనే రుదావులు ఉన్నాయి. 47వ శ్లోకం. పరకీయ భావే అధిరసేర ఉల్లాస బ్రజ విన ఇహార్ అన్యత్రాస. పరకీయ భావములో అంటే వివాహిత క్రమంలో అత్యంత రసేద రసం యొక్క ఉల్లాస వృత్తి వ్రజ విన వృజములు తప్ప ఆహార దీనికి అన్యత్ర వేరేక్కడ నాటి లేదు వాసస్థానం అనువాది. పరకీయ భావంలో ఈ రసములు అధికంగా ఉన్నాయి. వ్రజములో తప్ప మరెక్కడా కనబడదు. 48. వ్రజవధు గణేర ఏయ భావ నిరవధి తారా మధ్య శ్రీ రాధాయ భావేర ఆవది. వ్రజవధు నగేర వ్రజగోపికలో ఏ భావము నిరవధి అమితముగా ఉంటుంది. తార మధ్య వార్యంలో శ్రీ రాధారాణిలో భావేర భావానికి ఆవది అత్యున్నత ఆవది. వ్రజగోపికల్లో ఈ భావం అమితంగా ఉంటుంది. కానీ వారి ఎందు శ్రీ రాధారాణిలో అది పరిపూర్ణమే ఉంటుంది. చదవమంటారా ప్రభు? 49 చదవండి. 49. ప్రౌఢ నిర్మల భావ ప్రేమ సర్వోత్తమ కృష్ణేర మాధుర్య రస స్వాద కారణ. ప్రౌఢ పరిపక్వమైనది, నిర్మల భావ నిర్మలమైనది, ప్రేమ సర్వోత్తము కృష్ణేర శ్రీకృష్ణుని మాధుర్య రస మధుర రస భావం యొక్క ఆస్వాదనకు కారణం. ఆమె విశుద్ధమైన పరిపక్వమైన ప్రేమ సర్వుల ప్రేమను అతిశయిస్తుంది.
శ్రీకృష్ణుని మధుర రసాన్ని ఆస్వాదించడానికి ఆమె ప్రేమకే కారణం. హరే కృష్ణ. హరే కృష్ణ. బాలమణి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. దండోత్పన్నమ్మా. ప్రభుజీ సారీ ప్రభుజీ, ఈ మధ్య క్లాసెస్ కి సరిగ్గా అటెండ్ అవటం లేదు. నేను ఒక్కొక్కటి వీడియోలు వింటాను ప్రభుజీ. తర్వాత ఒక్కొక్కటిగా అసలు చైతన్య చరితామృతం నేను చాలా మిస్ అయిపోయాను. నేను కంటిన్యూ చేస్తాను ప్రభుజీ. సరేనా. పిల్లలు వచ్చి వెళ్ళడం ఈ హడావిడిలో అసలు క్లాసెస్ కూడా అటెండ్ అవ్వడం కుదరదు. హరే సరే, కృష్ణ. హరే కృష్ణ. 50 చదవండి. 50వ శ్లోకం. అత ఏవ సేయి భావ అంగీకార కరి సాధిలేన నిజవాంఛ గౌరాంగ శ్రీహరి. అత ఏవ అందుకే, సేయి భావ అదే భావమును అంగీకారకరి స్వీకరించి సాధిలేన పూర్ణమనర్చుకున్నాడు నిజ తన వాంఛను గౌరాంగ శ్రీ చైతన్య మహాప్రభు శ్రీహరి భగవంతుడు. అందుకే స్వయంగా శ్రీపతి అయిన గౌరాంగుడు రాధాభావాన్ని స్వీకరించి నిజవాంఛను పూర్ణమనర్చుకున్నాడు. శ్రీల ప్రభుపాదుల వారి భాషను. శ్రీల ప్రభుపాదకి జై. దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మధుర ప్రేమ అనే 4 రకాలైన ప్రేమ భక్తుల్లో మధుర ప్రేమ పరిపూర్ణమైనదిగా భావించబడుతుంది. కానీ ఈ మధుర ప్రేమ సంబంధము స్వకీయము, పరకీయము అనే 2 విధములుగా తిరిగి విభజింపబడుతుంది. ఆచార పద్ధతిలో వివాహం చేసుకుని భర్తగా శ్రీకృష్ణునితో సంబంధము స్వకీయము కాగా, ఉపపతిగా శ్రీకృష్ణునితో సంబంధము పరకీయము. పరకీయ రసము ఎక్కువ ఉత్సాహవంతమైనది కనుక దాని దివ్యానందము శ్రేష్టమైనదని నిపుణులు నిర్ణయించారు. ఉపపతితో ప్రేమ సంఘములో బడదని చక్కగా ఎరిగిన వారయ్యును, ప్రగాఢమైన ప్రేమతో భగవంతునికి శరణాగతులైన వారిలో ఈ మధుర ప్రేమ దశ గోచరిస్తుంది. అటువంటి భగవత్ ప్రేమలో ఉండే గండములే అటువంటి గండములేనట్టి సంబంధము కన్నను ఈ రసభావనను మహోన్నతమైనవిగా చేస్తాయి. అటువంటి భగవత్ ప్రేమలో ఉండే గండములే అటువంటి గండములేనట్టి సంబంధము కన్నను ఈ రసభావనను మహోన్నతమైనవిగా చేస్తాయి. అంటే హర్డిల్స్ రావడమే మధుర ప్రేమకి పరాకాష్ఠ అంటారా ప్రభుజీ? మధుర ప్రేమకి ఫౌండేషన్ లాంటిది బేసికల్లీ, రైట్? ఫౌండేషన్. ఓకే ఓకే. అయినా అటువంటి గండముల క్రమము కేవలము ఆధ్యాత్మిక జగత్తులోనే ఉంటుంది. స్వకీయ, పరకీయ మధుర ప్రేమ భావనలు భౌతిక జగత్తులో గోచరించవు. పరకీయ భావము వ్రజమని తెలియబడే గోలోక బృందావన భాగములో తప్ప వైకుంఠములో ఎక్కడా ప్రదర్శితం కాదు. గోలోక బృందావనములో నిత్య విహారి అయిన శ్రీకృష్ణుడు పరకీయ రసభావాన్ని ఆస్వాదించడానికే ఒకప్పుడు వ్రజస్థితికి వస్తాడని కొందరు భక్తులు భావిస్తారు. కానీ గోలోక బృందావనములోని ఇతర లీలల వలనే శ్రీకృష్ణుని వ్రజలీలలు కూడా నిత్యమైనవని బృందావన షడ్గోస్వాములు వివరించారు. పరకీయ రసం అంటే ఏంటండి? పరకీయ అంటే ఇందాక వచ్చింది కదా మాతాజీ ఇందులో. పరకీయ రసము, పరకీయం అంటే ఇంకొకరిది అని, అవతల వాళ్ళ నుంచి చూడడం అన్నమాట. ఇంకొకరిది అని ఇచ్చాడు. 233 పేజీలో ఉంది. 46 శ్లోకం అర్థాల్లో ఉంది మాతాజీ. వ్రజము గోలోక బృందావనంలోని అత్యంత రహస్యమైన భాగము. శ్రీకృష్ణుడు ఆ వ్రజలీలనే ధరణిపై ప్రదర్శించాడు. పరకీయ రసము నిత్య విలసితమై ఉండే గోలోక వ్రజములో అటువంటి లీలలు నిరంతరము ప్రదర్శితమవుతాయి. వైవస్వత మనువు యొక్క 28వ చతుర్యుగ చక్రపు ద్వాపర యుగాంతమున శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగత్తులో అవతరించి తన మహోన్నత లీలలకు నిలయమైన వ్రజధామాన్ని తన వెంట తీసుకుని వచ్చాడని ఈ గ్రంథములోని 3వ అధ్యాయంలో శ్రీల కృష్ణదాస కవిరోజ గోస్వామి స్పష్టంగా తెలియజేశారు. భగవంతుడు తాను ఆత్మమాయచే అవతరించినట్లుగా ఏదో బాహ్య సహాయం చే కాకుండా అదే ఆంతరంగిక శక్తిచే తన వస్తు సామగ్రిని తీసుకొని వస్తాడు. పరకీయ రసభావము కేవలము ఆ దివ్య ప్రదేశములోనే ఉంటుంది కానీ అన్యత్రా కాదని చైతన్య చరితామృతంలో ఇచ్చట చెప్పబడింది. ఈ మహోన్నతమైన ఆనందము ఆధ్యాత్మిక జగత్తులోని పరమ రహస్య స్థానములోనే నెలకొని ఉంటుంది.
కానీ భగవంతుని నిర్హేతుక కరుణచే మనము ఆ అగోచరమైన వ్రజములోకి దృష్టిని సారించగలము. వ్రజములో గోపికలు ఆస్వాదించినట్టి దివ్య రసభావము రాధారాణిలో పరమాద్భుతంగా రూపొందింది. స్వయంగా దేవదేవునికైనను ఎవ్వరి భావములు అవగతములు కావు. అటువంటి రాధారాణి పరిపక్వ మధుర రస భావానికి ప్రతీక. ఆమె ప్రేమభక్తి తీవ్రతయే ఆనందానికి పరాకాష్ట. ఈ పరమ దివ్య రస భావన ద్వారా భగవద్గుణ రసాస్వాదనలో రాధారాణిని ఎవ్వరూ అతిశయించలేరు. అందుకే సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే శ్రీ గౌరాంగుని రూపములో రాధారాణి స్థితిని స్వీకరించాలని భావించాడు. అప్పుడు అతడు దివ్యమైన వ్రజలోకములో ప్రదర్శితమయ్యే మహోన్నతమైన పరకీయ రస స్థితిని ఆస్వాదించాడు. హరే కృష్ణ. చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ ఈ యూ. శ్లోకం చాలా బాగుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరికృష్ణ మాతాజీ పరకీ రసం కోసం ఏ శ్లోకంలో చెప్పారన్నారు? 6వ శ్లోకంలో వర్డ్ 6వ మీనింగ్ చెప్పారమ్మా. ఈవినింగ్ శ్లోకం ఆరో శ్లోకం. 46వ శ్లోకం మాతాజీ. పరకీ అంటే పరకీయము ఇంకొకరిది బేసికల్ గా. అది వారి భావనని భగవంతుడు అనుభవించడం కోసం చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు బేసికల్ గా. అది ఇది అంతరంగిక. ఉంటే పరకాయ ప్రవేశం అంటారు కదా ప్రభుజీ. ఇంకోటి పరకాయ కాదు, ఇదే కూడా అదే అక్కడి నుంచి వచ్చిన పదమే పరకాయ ప్రవేశం కూడా. అదే చెప్పండి బాబు గారు. హలో. అంటే చైతన్య మహాప్రభు అవతరణకి ఇదే మెయిన్ కారణం అంటారా? ఇది ఆంతరంగిక కారణం. ఈ శ్లోకం అంతా మెయిన్ కారణం అవ్వచ్చు. మెయిన్ కారణం అది కాదు. అంటే మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం కదా, రాధారాణి ప్రేమని శ్రీకృష్ణుడు భక్తుని తాలూకు ప్రేమను చూడాలని వచ్చారని. దాన్ని ఎక్స్పాన్షన్ బేసికల్. ఆ భక్తుల ప్రేమ అంటే ఏమిటి, భక్తుల ప్రేమ అంటే ఏమిటి, అందులో భక్తుల ప్రేమ చూడడానికి వచ్చారని సింగిల్ స్టేట్మెంట్ కదా. అది ఎంత అరుదైనది. ఒక వ్రజభూమిలోనే దొరుకుద్ది, కానీ వైకుంఠ లోకంలో కూడా ఉండదు. గోలోకంలో ప్రతి చోట ఉంటుంది. భూమి మీద మాత్రం ఒక వ్రజభూమిలోనే దొరుకుద్ది. అది అనుభవించడం కోసం ఆయన భూమి మీదకి వచ్చి చూశారు అనేది అదొక కారణం అన్నమాట, ఆంతరంగిక కారణం. అంటే అక్కడ లేదు కాబట్టి ఇక్కడికి మళ్ళీ భూమి మీద అవతరించారని అదొక కారణం. ఓకే, థ్యాంక్ యూ. కుసుమామాత ఉన్నారమ్మా? హరే కృష్ణ. హరే కుసుమామాత కృష్ణ ప్రభుజీ. ఉన్నాను ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. ఒక్కసారి 51. చదువు. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్తరం ప్రభుజీ. సురేశానం దుర్గం గతిరతి సయేనోప నిషదాం మునీనాం సర్వస్వాం ప్రణతన్ పటలీనం మధురిమా వినిర్యాసః ప్రేమ్ణా నిఖిల పశుపాలాం భుజ దృశాం నా చైతన్య కిం మే పునరపి దృశోర్యాస్యతి పదం. సురా ఈశానం దేవతలందరకు దుర్గం కోట గతి లక్ష్యము. దుర్గం కోట ప్రభుజీ. గతి లక్ష్యము అతిశయేన మహోన్నతమగు నిషదాం ఉపనిషత్తులకు మునులందరికీ సర్వస్వము ప్రణత పటలీన భక్త బృందాలకు మధురిమ తీయదనపు వినిర్యాస సారము ప్రేమ యొక్క నిఖిల సకలమగు పశుపాల గోపికల యొక్క అంబుజ దృశము కమల నేత్రాలైన సహా ఆయన చైతన్య శ్రీ చైతన్యులు కిం ఎప్పుడు పునః తిరిగి అపి నిఖముగా దృశోహో రెండు నేత్రాల యాస్యతి వస్తారు పదమునకు. శ్రీ చైతన్యుడు దేవతలందరికీ ఆశ్రయము, ఉపనిషత్తులు లక్ష్యము, మునులందరికీ సర్వస్వము, తన భక్తులకు రమ్యమైన ఆశ్రయము, కమల నేత్రాలైన గోపికల ప్రేమాసారము అయి ఉన్నారు. అటువంటి శ్రీ చైతన్యులు తిరిగి నాకెన్నడూ కనిపించెదరు. 52వ శ్లోకం.
అపారం కస్యాపి ప్రణయే జనవృందస్య కుత కుతూకీ రసస్తోమం కృత్వా మధురముపభోక్తం కమపి యః రుచం స్వమవవ్రే ద్యుతిమిహ తదీయాం ప్రకటయాన్ నా సా దేవచైతన్య కృతిరతితరాం నః కృపయతు. అపారమగు కస్యాపి ఎవ్వడు ప్రణయీ జన బృందస్య ప్రేయసీ గణ సమూహము కుతూహలి అయిన వాడు రసస్తోమం రస సమూహాన్ని హృత్వా అపహరించి మధురిమను ఉపభోక్తం ఆస్వాదించడానికి కమపి ఎవడో యహ అతడు రుచం ఛాయను స్వాం తన అవావ్రే మరుగుపరిచి ద్యుతిం ప్రకాశము ఇహ ఇచ్చట తదీయం తనకు చెందిన ప్రకటమైనట్టి సహ అతడు దేవ భగవంతుడు చైతన్య ఆకృతి శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో ఉన్నవాడు. అతితరాం ఘనముగా మాయడ కృపయతు కృపజూపుగాక. తన ప్రేయసీ బృందంలోని ఒక ఆమె శ్రీ రాధ యొక్క అనంతమైన ప్రేమరసాన్ని శ్రీకృష్ణుడు ఆస్వాదించగోరి శ్రీ చైతన్యుల రూపాన్ని ధరించాడు. ఆమె మహోజ్వలమైన స్వర్ణ ఛాయతో తన కృష్ణ ఛాయను దాచిన వాడే అతడు ప్రేమ రసాస్వాదనము చేశాడు. అటువంటి శ్రీ చైతన్యులు మాయడ కృప చూపెదరు కాక. భాష్యము 51వ శ్లోకము 52వ శ్లోకము వరుసగా ప్రథమ శ్రీ చైతన్యాష్టకము 2, ద్వితీయ చైతన్యాష్టకము 3లోనివి. శ్రీల రూపగోస్వామి విరచితమైన స్తవమాలలో ఈ అష్టకము ఉన్నాయి. 53 భావగ్రహణేరా హేతుకైల ధర్మస్థాపన తారిముఖ్య హేతుకహి సున సర్వజన. భావగ్రహణేరా భావమును స్వీకరించడమే హేతు కారణము. కైల చేశారు ధర్మము యొక్క స్థాపనము. తారా ఆ ముఖ్యమైన హేతు కారణమును కహి చెబుతాను. సునా వినండి. సర్వజన అందరూ ప్రేమానందాన్ని స్వీకరించడమే ముఖ్య కారణంగా ఆయన అవతరించి యుగధర్మ స్థానమును చేశారు. ఆ కారణమును ఇప్పుడు నేను వివరిస్తాను. దయచేసి అందరూ వినండి. 54వ శ్లోకం. మూల హేతు ఆగే శ్లోకేర కైల ఆవస ఏవే కహిసేయి శ్లోకేర అర్ధ ప్రకాశ. భగవంతుని ఆవిర్భవించడానికి ముఖ్య కారణాన్ని వర్ణించి శ్లోకాన్ని తెలియజేశాను. ఈ కనుక మూల కారణాన్ని ఆగే ముందరి శ్లోకములో కైల చేశాను. అభాస తెలపడము. ఏవే ఇప్పుడు కహి చెబుతాను. సేయి ఆ శ్లోకము యొక్క అర్ధ ప్రకాశ అర్ధ వివరణము. భగవంతుని ఆవిర్భవించడానికి ముఖ్య కారణాన్ని వర్ణించే శ్లోకాన్ని తెలియజేశాను కనుక ఇప్పుడు దాని పూర్తి అర్థాన్ని వివరిస్తాను. 55 శ్లోకం. సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కళామాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. 55వ శ్లోకం. రాధా కృష్ణ ప్రణయ వికృతిర్హాదిని శక్తిరస్మాత్ ఏకాత్మానావపి భువి పురా దేహభేదం గతౌ తౌ చైతన్యాఖ్యం ప్రకటమధునా తద్వయం చైక్యమాప్తం రాధా భావద్యుతి సువలితం నౌమి కృష్ణస్వరూపం. రాధారాణి కృష్ణ శ్రీకృష్ణుని ప్రణయము వికృతి పరిణామం హ్లాదిని శక్తి అస్మాత్ దాని నుండి ఏక ఆత్మనౌ ఇద్దరు ఒకే రూపము అపి అయినప్పటికీ భువి ధరణిపై పురా అనంతకాలము నుండి దేహ భేదము వేరగు రూపాలను గతౌ పొందారు. తౌ ఆ రెండు చైతన్య ఆఖ్యం శ్రీ చైతన్యునిగా
ప్రకటమయ్యారు. అధునా ఇప్పుడు తద్వయం వారిద్దరూ చ మరియు ఐక్యం కలిసి ఆప్తం పొంది రాధారాణి యొక్క భావముతో ద్యుతి దేహకాంతితో సువలితం అలంకృతుడైనట్టి నౌమి నమస్కరిస్తున్నాను. కృష్ణ స్వరూపము శ్రీకృష్ణునితో సమానమైనట్టి అతనికి. శ్రీ రాధాకృష్ణుల ప్రణయ కలాపాలు దేవదేవుని స్వాధిని శక్తి దివ్య ప్రకటములై ఉన్నవి. రాధాకృష్ణులు ఒకే రూపం అయినప్పటికీ నిత్యముగా వేరొక రూపాలలో ఉన్నారు. ఇప్పుడు ఆ రెండు దివ్య రూపాలు శ్రీకృష్ణ చైతన్యుని రూపంలో తిరిగి ఏకమయ్యాయి. స్వయముగా శ్రీకృష్ణుడే అయినప్పటికీ రాధారాణి భావముతోనూ దేహకాంతితోనూ ప్రకటమైనట్టి ఆ శ్రీకృష్ణ చైతన్యునికి నమస్కరిస్తున్నాను. భాష్యము. ఈ శ్లోకము శ్రీల స్వరూప దామోదర గోస్వామి రాసిన పుస్తకములోనిది. ఇది శ్రీ చైతన్య చరితామృతములోని మొదటి 14 శ్లోకాలలో 5వ శ్లోకముగా కూడా చెప్పబడినది. 56వ శ్లోకం. రాధా కృష్ణ ఏక ఆత్మా ద్విదేహధరి అన్యోన్యే విలసే రస ఆస్వాదనకరి. రాధాకృష్ణులు ఏక ఒకటే, ఆత్మ ద్వి రెండు, దేహాలను ధరించి అన్యోన్యముగా వినోదించారు. ప్రేమరస భావాలను ఆస్వాదిస్తూ. రాధాకృష్ణులు ఒక్కటే అయిన 2 రూపాలను ధరించారు. ఆ విధముగా ప్రేమరసాన్ని ఆస్వాదిస్తూ వారు పరస్పరము వినోదించారు. భాష్యము. రాధాకృష్ణులనే ఆధ్యాత్మిక స్వరూపులు లౌకికులకు ఒక చిక్కు ప్రశ్న వంటిది. శ్రీల స్వరూప దామోదర గోస్వామి పుస్తకము నుండి పైన ఇవ్వబడినట్టి రాధాకృష్ణుల వర్ణన సంక్షిప్త వివరణము మాత్రమే. కానీ ఈ ఇరువురు ఆధ్యాత్మిక స్వరూపుల రహస్యాన్ని తెలుసుకోవడానికి మనిషికి గొప్ప ఆధ్యాత్మిక దృష్టి అవసరం అవుతుంది. ఒక్కడే ఇరువురుగా వినోదిస్తున్నాడు. శ్రీకృష్ణుడు శక్తి స్వరూపుడు, రాధారాణి ఆంతరంగిక శక్తి. వేదాంత తత్వాన్ని బట్టి శక్తికి భేదము లేదు, అవి ఒక్కటే. అగ్ని నుండి వేడిమిని వేరు చేయజాలనట్లు వీరిలో ఒకరి నుండి వేరొకరిని భేదపరపలేము. సాపేక్ష స్థితిలో పరతత్వమునందలి ప్రతిదియు అచింత్యమే అయి ఉంటుంది. కనుక సాపేక్ష ఎరుకలో శక్తిమంతుడు శక్తి నడుమ గల ఏకత్వ సత్యాన్ని అవగాహన చేసుకోవడం కఠినము. పరతత్వపు అట్టి మర్మాన్ని అవగతం చేసుకోవడానికి శ్రీ చైతన్యులు ఉపదేశించినట్టి అచింత్య భేద తత్వమే ఏకైక మార్గము. యథార్థానికి రాధారాణి శ్రీకృష్ణుని ఆంతరంగ శక్తి. ఆమె నిరంతరము శ్రీకృష్ణునికి ఆనందాన్ని వృద్ధి చేస్తుంది. భాగవతుడైన భక్తుని సహాయము లేనిదే నిరాకారవాదులు దీనిని అర్థము చేసుకోలేరు. శ్రీకృష్ణుని సకల సుఖాలను రాధారాణియే మహోన్నతమైన యజమానురాలని రాధ అనే పదము తెలుపుతున్నది. జీవులు చేసే సేవను ఆమెయే శ్రీకృష్ణునికి చేరుస్తుంది. అందుకే బృందావనంలోని భక్తులు శ్రీకృష్ణుని ప్రేమయుత సేవకులుగా గుర్తింపబడడానికి రాధారాణి అనుగ్రహాన్ని కోరుకుంటారు. శ్రీ చైతన్య మహాప్రభువు ఈ కలహ యుగపు పతిత జీవుల చెంతకు తానే వెళ్ళి భగవంతునితో దివ్య సంబంధమనే మహోన్నతమైన సిద్ధాంతాన్ని అందజేశారు. శ్రీ చైతన్యుల కార్యాలు ప్రధానముగా ఆయన ఆంతరంగిక శక్తి పాత్రలోనే ఉన్నాయి. పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుడు సచ్చిదానంద పూర్ణ శక్తి స్వరూపుడు. అతని ఆంతరంగిక శక్తి తొలుత సత్గా ప్రదర్శితమవుతుంది. అంటే అంశగా అది భగవంతుని ఉనికిని విస్తరిస్తుంది. అదే శక్తి పూర్ణ జ్ఞానాన్ని ప్రదర్శించినప్పుడు చిత్ లేదా సంబిత్ అని పిలువబడుతుంది. ఇది భగవంతుని
దివ్య రూపాలను విస్తరిస్తుంది. ఇక చివరకు ఇదే శక్తి ఆనందదాయక మాధ్యమముగా పనిచేసినప్పుడు హ్లాదిని అని పిలువబడుతుంది. ఈ విధముగా భగవంతుడు తన ఆంతరంగిక శక్తిని 3 దివ్య విభాగాలలో ప్రకటిస్తాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు మాతాజీ, థ్యాంక్ యూ అమ్మా. ఫాలో బాగా అవుతున్నారా? హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకం 57. సేయి దుయి ఏక ఏబే చైతన్య గోసాయి రస ఆస్వాదితే దోహే హైలా ఏకఠాయి. సేయి ఈ, దుయి ఇరువురు, ఏక ఒకటి, ఏబే ఇప్పుడు, చైతన్య గోసాయి శ్రీ చైతన్య మహాప్రభువుగా, రసభావనను ఆస్వాదితే ఆస్వాదించడానికి, దోహే ఇద్దరు, హైలా అయ్యారు, ఏకఠాయి ఒక దేహముగా. ఇప్పుడు రసాస్వాదనకు వారు ఒకే దేహములో శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించారు. 58. ఇథిలాగి ఆగే కరి తార వివరణ యాహా హైతే హయ గౌరేర మహిమా కథన. ఇథిలాగి అందుకొరకు, ఆగే తొలుత, కరి చేస్తాను, తార ఆ వివరణను, యాహా హైతే దాని నుండి, హయ అవుతుంది, గౌరేర శ్రీ చైతన్య మహాప్రభు యొక్క మహిమ కథన వెల్లడి. కనుక తొలుత నేను రాధాకృష్ణులను గురించి వివరిస్తాను. ఆ వర్ణను బట్టి శ్రీ చైతన్యుల మహిమ అర్థమవుతుంది. 59. రాధికా హయేన కృష్ణేర ప్రణయ వికార స్వరూపశక్తి హ్లాదిని నామ హాహార. రాధికా శ్రీ రాధారాణి, హయేన అయి ఉన్నది, కృష్ణేర శ్రీకృష్ణుని, ప్రణయ వికారము, స్వరూపశక్తి స్వీయ శక్తి హ్లాదిని నామ పేరు, యాహార ఎవ్వరిదైతే. శ్రీకృష్ణుని ప్రణయ వికారమే శ్రీ రాధిక. ఆమె హ్లాదిని అని పిలువబడే అతని అంతరంగిక శక్తి. 69. హ్లాదినీకరాయ కృష్ణే ఆనందాస్వాదన హ్లాదినీర ద్వారా కరే భక్తేర పోషణ. హ్లాదిని శక్తి కరాయ కలిగిస్తుంది కృష్ణునికి ఆనంద ఆస్వాదన, ఆనంద రసాస్వాదనము. హ్లాదినీర ద్వారా, హ్లాదిని శక్తి ద్వారా, కరే జరుగుతుంది, భక్తేర భక్తుల పోషణము. ఆ హ్లాదిని శక్తియే శ్రీకృష్ణునికి ఆనంద రసాస్వాదనము కలిగిస్తుంది, అతని భక్తులను పోషిస్తుంది. భాష్యము. హ్లాదిని శక్తిని గురించి శ్రీల జీవ గోస్వామి ప్రీతి సందర్భమనే గ్రంథములో విపులంగా చర్చించారు. కేవలము భక్తియుత సేవయే మనిషిని భగవంతుని చెంతకు చేరుస్తుంది. కేవలము భక్తి యోగమే భగవంతుని ముఖాముఖి కలుసుకోవడంలో భక్తునికి సహాయపడుతుంది. భగవంతుడు భక్తి చేతనే ఆకర్షితుడవుతాడు. భక్తి యోగ శాస్త్రాన్ని తెలుసుకోవడంలోనే వేద జ్ఞానం యొక్క చరమ ప్రాధాన్యము నెలకొని ఉన్నది అని వేదములు స్పష్టముగా పలికినవని ఆయన చెప్పారు. భక్తియుత సేవను స్వీకరించడంలో భగవంతుని ఉత్సాహపూర్ణిని చేసే ప్రత్యేకమైన ఆకర్షణమేమిటి? అటువంటి సేవ యొక్క స్వభావమేమిటి? పరతత్వమైన భగవానుడు ఆత్మసంతుష్టుడని, మాయ అతనిని ఏమాత్రము ప్రభావితము చేయజాలదని వేదవాంగ్మయము మనకు తెలుపుతుంది. కనుక భగవంతుని జయింపగలిగే ఆ శక్తి పూర్తిగా ఆధ్యాత్మికమే అయి ఉండాలి. అటువంటి శక్తి భౌతిక సృష్టికి చెందినదేది కాజాలదు. భగవంతుడు అనుభవించే ఆనందము కూడా నిరాకారి యొక్క బ్రహ్మానందము వలె ఏదో భౌతిక తత్వం కూడినది కాజాలదు. భక్తియుత సేవ ఇరువురి నడుమ పరస్పరము వనగూడది కనుక అది కేవలము ఒకరిలోనే ఉండేది కాదు. కనుక బ్రహ్మానందాన్ని భక్తియుత సేవతో సరిపోల్చలేము. హ్లాదిని శక్తి, చందిని శక్తి, సంవిచ్చక్తి అనే 3 రకాలైన ఆంతరంగిక శక్తులు భగవంతునికి ఉన్నాయి. ప్రభు, నీవే సమస్తానికి ఆధారమైన వాడవు. హ్లాదిని, చందిని, సంవిత్ అనే 3 గుణాలు నీలో ఒకే ఆధ్యాత్మిక శక్తిగా నెలకొని ఉంటాయి. కానీ సుఖాన్ని, దుఃఖాన్ని, సుఖదుఖ మిశ్రమాన్ని కలిగించే భౌతిక గుణాలు నీ యందు లేవు. నీ యందు భౌతిక లక్షణాలు ఉండవు అని విష్ణు పురాణంలో 1.12.69 భగవంతుడు
సంబోధింపబడినాడు. భగవంతుని ఆనంద స్వరూపమే హ్లాదిని. దాని ద్వారా అతడు ఆనందాన్ని అనుభవిస్తాడు. ఈ హ్లాదిని శక్తి భగవంతునిలో నిత్య విలసితమై ఉంటుంది కనుక అతడు సత్వగుణయుతుడై అవతరిస్తాడనే మాయావాద సిద్ధాంతాన్ని అంగీకరించలేము. భగవానుడు దివ్యమైన హ్లాదిని శక్తిని కూడి ఉంటాడనే వేదవాక్కుకు నిరాకారవాది అభిప్రాయము విరుద్ధముగా ఉంటుంది. భగవంతుని హ్లాదిని శక్తి భగవత్ కరుణచే భక్తునిలో ప్రకటమైనప్పుడు అది భగవత్ ప్రేమ అని చెప్పబడుతుంది. భగవత్ ప్రేమ అనేది హ్లాదిని శక్తికి విశేషణము కనుక భగవంతుడు భక్తుని నడుమ వనగూడే భక్తియుత సేవ దేవదేవుని హ్లాదిని శక్తి ప్రదర్శనమే అయి ఉంటుంది. భగవంతుని సర్వదా దివ్యానందముతో నింపే శక్తి భౌతికము కానేరదు. కానీ భగవంతుని గురించి హ్లాదిని శక్తి గురించి ఎరుగని కారణముగా శంకరానుయాయులు దానిని భౌతికమనే భావిస్తారు. అటువంటి వారు నిరాకార ఆధ్యాత్మిక ఆనందానికి హ్లాదిని శక్తి యొక్క వైవిధ్యానికి తేడాను ఎరగలేరు. హ్లాదిని శక్తి భగవంతునికి సంపూర్ణమైన దివ్యానందాన్ని వసగుతుంది. భగవంతుడు అటువంటి శక్తిని తన విశుద్ధ భక్తునికి ప్రసాదిస్తాడు. హరికృష్ణ. థ్యాంక్ యూ. బాహ్య కారణాలకి అంతరం కారణాలకి చాలా తేడా ఉందండి. కంప్లీట్ గా. సో భక్తికి హ్లాదిని శక్తికి ఆ హ్లాదిని శక్తిలో ఉన్న బంధానికి వ్యత్యాసం చెప్తున్నారు బేసికల్ గా. మొత్తం స్టోరీలోకి వచ్చేసారండి ఇప్పుడు. డిఫరెన్సెస్ చెప్తున్నారు బేసికల్. భక్తికి హ్లాదిని శక్తితో సంబంధం లేని భక్తి భౌతికం అయిపోతుంది. ఎప్పుడైతే భక్తి ఆధ్యాత్మిక అవుతుందో అది భగవంతుని హ్లాదిని శక్తి లేనిదే భగవంతుడిని ఆనందపరిచే శక్తి హ్లాదిని శక్తి అంటే కదా. భక్తి ఆ స్టేజ్ కి రీచ్ అవ్వాలి. అందులో అంటే అందులో ఇంకెక్కడ భౌతికం అన్నది ఉండదు. భౌతికం ఉండడానికి అవకాశం లేదు అని చెప్పుకొస్తున్నారు బేసికల్ గా. అది ఆయన సంపూర్ణంగా ఆనందపరచాలి అంటే మనము అటువంటి ఆధ్యాత్మిక స్థితికి చేరగలగాలి. దానికి రాధారాణి కృపయే అవసరము అని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఆవిడ ఆయన ఆహ్లాదిని శక్తికి స్వరూపం కాబట్టి, ఆయన నుంచి వచ్చిన ఆహ్లాదిని శక్తి స్వరూపురాని కాబట్టి. వాళ్ళు అప్పట్లో భౌతిక ప్రపంచం ఉండేవారండి. భౌతిక ప్రపంచంలోనే ఉండేవారు కదమ్మా. ఇక్కడ ఈ భూమి మీద ఉండగానే కదా రాధారాణి కృష్ణుడు ఈ భూమి మీద ఉండగానే. అయితే వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చిన యథాతథంగా వచ్చిన వ్యక్తులు కాబట్టి. బట్ ఆ స్వాధిని శక్తి ఆయన స్వరూపమే, ఆయన నుంచి వచ్చిన స్వరూప శక్తి అది బేసికల్ గా. ఆయనని ఎట్లాగా ఆనందపరచాలి, భగవంతుడిని ఎట్లాగా ఆనందపరచాలి అని చూపించడానికి కోసం ఆయన నుంచి వచ్చిన శక్తి. అదే మెయిన్ మోటోగా వచ్చారు. అదే మెయిన్. రైట్ బాబు గారు చదువుతారక్క? చదువుతాను. 61వ శ్లోకం. సచ్చిదానంద పూర్ణ కృష్ణేర స్వరూప ఇక ఏకయి చిచ్చక్తి తార ధరే తిన రూప. శ్రీకృష్ణుని స్వరూపము నిత్యమైనది, అంటే సత్ జ్ఞానపూర్ణమైనది, చిత్ ఆనందమైనది, ఆనంద. అతని ఒక్క శక్తియే 3 రూపాలను ప్రకటిస్తుంది. 62. ఆనందాంశే హ్లాదిని సదంశే సంధిని చిదంశే సంవిత్ యారే జ్ఞాన కరిమాని. హ్లాదిని అతని ఆనందాంశము, సంధిని అతని సదంశము, సంవిత్ అతని చిదంశము. అది జ్ఞానమని కూడా అంగీకరింపబడినది. అదేంటో సదంశము చిదంశము అంటే ఏంటో. చిదంశం అంటే జ్ఞానం అని కూడా చెప్తున్నారు కదక్క. సంవిత్ సంధిని శక్తి అంటే ఆయన ఎగ్జిస్టెన్స్ బేసికల్ గా. డీటెయిల్ వస్తుందిలేండి భాష్యం. భగవత్ సందర్భం అనే 103 గ్రంథంలో శ్రీల జీవ గోస్వామి భగవంతుని శక్తులను ఈ విధంగా వివరించారు. ఏ దివ్య శక్తి ద్వారానైతే భగవంతుడు తన అస్తిత్వాన్ని కలిగి ఉంటాడో అది సంధిని అని పిలువబడుతుంది.
ఏ దివ్యశక్తి ద్వారా అతడు తనను ఎరగడము తనను ఇతరులు ఎరుగునట్టు చేయడము కావిస్తాడో అది సంవిత్ అనబడుతుంది. ఏ దివ్యశక్తి ద్వారా అతడు దివ్యానందాన్ని కలిగి ఉంటాడో, తన భక్తులకు దివ్యానందమును కలుగ చేస్తాడో అది క్లాదిని అని పిలువబడుతుంది. ఈ శక్తుల పూర్ణ ప్రదర్శనమే విశుద్ధ తత్వం అని పిలువబడుతుంది. ఈ ఆధ్యాత్మిక వైవిధ్య స్థితి భగవంతుడు అవతరించినప్పుడు భౌతిక జగత్తునందైనను ప్రదర్శితమవుతుంది. కనుక భౌతిక జగత్తులో భగవంతుని లీలలు ప్రకటములు భౌతికమైనవిగాక విశుద్ధ దివ్యశక్తికి చెందినవై ఉంటాయి. భగవంతుని జన్మ కర్మలు అంతర్ధానము యొక్క దివ్య స్వభావమును ఎరిగిన ఎవ్వరైనా ప్రస్తుత భౌతిక గుడారాన్ని విడిచిన తర్వాత భవబంధ విముక్తికి యోగ్యుడవుతాడని భగవద్గీత ధృవపరచింది. భగవంతునితో సాంగత్యాన్ని పొంది తనకు భగవానునికి నడుమ వనగూడే కలాపాలలో పరస్పరము హాదిని శక్తిని పంచుకోవడానికి అతడు ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశిస్తాడు. సత్వగుణము రజస్తమో గుణాల వాసనలను కలిగి ఉంటుంది. అందుకే మిశ్రితమైన లౌకిక సత్వగుణము మిశ్ర సత్వమని పిలువబడుతుంది. కానీ విశుద్ధ సత్వగుణము యొక్క దివ్యమైన వైవిధ్యత పూర్తిగా లౌకిక గుణముక్తమై ఉంటుంది. కనుక భగవంతుని అతని దివ్య లీలలను అనుభూతము పునర్చుకోవడానికి విశుద్ధ సత్వమే సరి అయిన స్థితి అవుతుంది. ఆధ్యాత్మిక వైవిధ్యత సమస్త భౌతిక స్థితులకు సర్వదా స్వతంత్రమైనది, భగవానునికి అభిన్నమైనది అయి ఉంటుంది. అది భగవంతుడు అని రెండును పూర్ణమైనట్టువి. సంవిచ్చక్తి వలన భగవంతుడు భగవద్భక్తులు ఏకకాలంలో హాదిని శక్తిని అనుభూతమునర్చుకుంటారు. ప్రకృతి గుణాలు బద్ధజీవులను నియంత్రిస్తాయి, కానీ భగవంతుడు ఎన్నడును ఆ గుణములచే ప్రభావితుడు కాడు. ఈ విషయాన్ని వేదవాన్మయం ప్రత్యక్షముగాను పరోక్షముగాను బలపరిచినది. స్వయముగా శ్రీకృష్ణుడే శ్రీమద్ భాగవతము 11.25.12 నందలి ఏకాదశ స్కందములో సత్వం రజస్తమ ఇతి గుణా జీవస్య నైవమే, సత్వరజస్తమో గుణములు బద్ధజీవులతోనే జతకూడి ఉన్నాయి కానీ దేవదేవుడినైన నాతో కాదు అని పలికాడు. దీనిని విష్ణు పురాణము ఈ విధముగా ధృవపరిచింది. ముందుకెళ్దాం అక్క. సరే బావగారు చదువు. హరే కృష్ణ. సత్వాదయో న సంతీషే యత్ర న ప్రాకృత గుణాః సశుద్ధ సర్వశుద్ధేభ్యః పూమానాద్య ప్రసీదతు. విష్ణు భగవానుడు సత్వ రజస్తమములనే ఈ త్రిగుణాలకు అతీతుడు. భౌతిక గుణములు అతయందు ఉండవు. సంపూర్ణముగా దివ్యస్థితిలో నెలకొన్నట్టు ఆ దివ్య పురుషుడు మాయడ ప్రసన్నుడవుగాక. శ్రీమద్ భాగవతము 10.27.4 నందని దశమ స్కందములో ఇంద్రుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా స్తుతించాడు. విశుద్ధ సత్వం తవ ధామ శాంతం తపోమయం ధస్త రజస్తమస్కం మాయామయోయం గుణ సంప్రవాహో న విద్యతే గ్రహణానుబంధ. దేవా, విశుద్ధ సత్వమే అయినట్టి నీ ధామము భౌతిక గుణము చే కర్త చెందక ఉంటుంది. అచ్యుత కలాపాలు నీ పాద పద్మము వేళ దివ్య ప్రేమము యుతములై ఉంటాయి. భక్తుల యొక్క సత్వగుణము తపోవ్రతాలు అట్టి కర్మను వృద్ధి చేస్తాయి. అవి సర్వదా రజస్తమో గుణ రహితములై ఉంటాయి. భౌతిక గుణములు ఎట్టి పరిస్థితులను నేను ప్రకటము కానప్పుడు ప్రకృతి గుణములు సత్వగుణ యుతములే అయినట్లు చెప్పబడుతుంది. అవి బాహ్యముగా ప్రకటమై నానా రకాలైన భౌతిక అస్తిత్వాలను ఉత్పన్నము కావించడంలో సక్రియమై ఉన్నప్పుడు రజోగుణ యుతములై ఉన్నట్లు చెప్పబడుతుంది. క్రియాశీలత వైవిధ్యము లోపించినప్పుడు అవి తమోగుణయుతములు అవుతాయి. అంటే విచారణ భావము సత్వగుణము క్రియా రజోగుణము కార్యలేని తమో గుణము. ఈ 3 రకాల గుణాలపైనే
ఉన్నదే విశుద్ధ సత్వం. అది సంధిని శక్తిచే నియంత్రింపబడినప్పుడు భగవంతుని అస్తిత్వముగా గోచరిస్తుంది. సంవిత్ శక్తిచే నియంత్రింపబడినప్పుడు భగవంతుని అందరి జ్ఞానముగా బోధపడుతుంది. హ్లాదిని శక్తిచే నియంత్రింపబడినప్పుడు పరమ గోప్యమైన భగవత్ ప్రేమగా గోచరిస్తుంది. ఏకకాలమున ఈ మూడు ప్రకటమై ఉండే విశుద్ధ సత్వమే భగవద్ధామంలోని ప్రధాన లక్షణము. కనుక పరతత్వం అనేది ఈ మూడు శక్తులతో ప్రకటమయ్యే సత్య వస్తువు. భగవంతుని ఆంతరంగిక ప్రకటమే అచించమైనట్టి వైవిధ్యపూర్ణ ఆధ్యాత్మిక జగత్తు. తటస్థ శక్తి ప్రకటములు తటస్థ శక్తి ప్రకటము జీవులు, బాహ్యశక్తి ప్రకటమే భౌతిక జగత్తు. కనుక భగవానుడు, అతని ఆంతరంగిక శక్తి, తటస్థ శక్తి, బాహ్యశక్తి అనే 4 తత్వాలు పరతత్వంలో ఉన్నాయి. భగవంతుడు అతని స్వయం రూప మరియు వైభవ ప్రకాశ రూపాలు నేరుగా ఆంతరంగిక శక్తి ద్వారా విహరిస్తారు. శక్తి ప్రకటములలో అత్యంత గోప్యమైనటువంటి ఆధ్యాత్మిక జగత్తును నిత్యము ప్రకటించేది ఆంతరంగిక శక్తియే. బాహ్య ప్రకటమైనటువంటి భౌతిక శక్తి బ్రహ్మదేవుడు మొదలుకొని అల్పమైన చీమ వరకు గల బద్ధజీవులకు దేహాన్ని ఒసగుతుంది. ఈ ఆచ్ఛాదన శక్తి ప్రకృతి గుణముల అధీనములో ప్రకటమై ఉండి ఉచ్చ నీచ జన్మలుగా జీవులచే వివిధ రీతులలో తెలియబడుతుంది. ఆంతరంగిక శక్తిలోని సంధిని, సంవిత్, హ్లాదిని అనే 3 విభాగాలలో ప్రతిదీ బద్ధజీవులు నడుపబడే బాహ్య శక్తిని ప్రభావితం చేస్తాయి. అట్టి ప్రభావమే 3 ప్రకృతి గుణాలను ప్రకటింపజేస్తుంది. తటస్థ శక్తి స్వరూపులైన జీవులు భగవంతుని నిత్యదాసులని, అందువల్ల వారు ఆంతరంగిక శక్తి లేదా బహిరంగ శక్తిచే నియంత్రింపబడతారని ఇది నిశ్చయంగా నిరూపిస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఇక్కడ ఒక్క లైన్ అనేది అర్థం కాదు. చెప్పండి ప్రభుజీ. అమ్మా. ఇందులో విశుద్ధ సత్వగుణం గురించి 62వ శ్లోకం మొత్తం ఇచ్చారు కదా, దీని గురించి ఒకసారి గట్టిగా మీరు వివరణ ఇవ్వాలి. నేను అదే అడుగుదాం అనుకున్నాను. అది చదువుతుంటే తెలిసినట్టు అనిపిస్తుంది, మళ్ళీ పక్కకు వస్తే అర్థం అవటలేదు ప్రభుజీ. కలిపి వివరాన్ని తయారు చేసుకోవాలమ్మా. నాకు గట్టిగా ఇచ్చేసి ప్రభుజీ ఇందులోని సగం నుంచి ఇంకొకసారి చదవచ్చు ప్రభుజీ. ప్రకటము కానప్పుడు ప్రకృతి గుణములు సత్వగుణయుతముల అయినట్లు చెప్పబడుతుంది. అక్కడి నుంచి నెక్స్ట్ మళ్ళీ 62వ శ్లోకమే చదువుకుందాం. ఎందుకో నాకు కొంచెం ప్రభుజీ చదివింది నాకు పై నుంచి వెళ్ళిపోతున్నట్లుగా అనిపిస్తున్నది. నేను లోపలికి వెళ్ళలేదు. సరే సరే 62వ అమ్మా సుజాత మాత చదువుతారమ్మా? చదువుతున్నాను ప్రభుజీ. 62 చదవండి మళ్ళీ. చదువుతాను ప్రభుజీ. హ్లాదిని అతని ఆనందాంశము, సంధిని అతని సదంశము, సంవిత్ అతని చిదంశము, అది జ్ఞానమని కూడా అంగీకరించబడినది. భాష్యం. భగవత్ సందర్భమనే గ్రంథములో శ్రీల జీవగోస్వామి భగవంతుని శక్తులని ఈ విధముగా వివరించారు. ఏ దివ్యశక్తి ద్వారానైతే భగవంతుడు తన అస్తిత్వాన్ని కలిగి ఉంటాడో అది సంధిని అని పిలువబడుతుంది. ఏ దివ్యశక్తి ద్వారా అతడు తనను ఎరగడము, తన్ను ఇతరులు ఎరుగునట్లు చేయడము కావిస్తాడో అది సంవిత్ అనబడుతుంది. ఏ దివ్యశక్తి ద్వారా అతడు దివ్యానందాన్ని కలిగి ఉంటాడో, తన భక్తులకు దివ్యానందమును కలుగజేస్తాడో అది హ్లాదిని అని పిలువబడుతుంది. ఈ శక్తుల ఇక్కడ 3 శక్తుల తాలూకా వివరణ అర్థమైందమ్మా? అర్థమైంది ప్రభుజీ, ఇప్పుడు అర్థమైంది. సంధిని శక్తి అంటే ఆ ఎనర్జీ వలన ఆయన ఎగ్జిస్టెన్స్ అనేది వస్తుంది అన్నమాట, రూపం తీసుకోవడం అనేది. సంవిత్ శక్తి అంటే మనకి అర్థం అవడానికి అంటే నాలెడ్జ్ ఆస్పెక్ట్ అన్నమాట సంవిత్ శక్తి అన్నది. హ్లాదిని శక్తి అంటే బ్లిస్ ఆస్పెక్ట్, ఆనందం ఆస్పెక్ట్. బేసికలీ ఈ 3 కలియక శ్రీకృష్ణ పరమాత్మ. ఓకే, అయితే అందులోంచి ఆ హ్లాదిని శక్తికి ఒక రూపం ఇస్తే అది రాధాదేవి అవుతుంది బేసికలీ. రైట్. సరే, నెక్స్ట్ చదవండి. ఇదే సత్తు చిత్తు ఆనందం కదా ప్రభుజీ. చిత్ అంటే జ్ఞానము, అదే దాన్నే సంవిత్ అని అన్నారు ఇక్కడ. అవును అవును, దానికి రూపం దాని అంతే, అదే ఆ 3 ఆనందం హ్లాదిని శక్తి. సత్ అంటే అవును. ఈ శక్తుల పూర్ణ ప్రదర్శనమే విశుద్ధ సత్వమని పిలువబడుతుంది. ఈ ఆధ్యాత్మిక వైవిధ్య స్థితి భగవంతుడు అవతరించినప్పుడు భౌతిక జగత్తు నందైనను ప్రదర్శితమవుతుంది. కనుక భౌతిక జగత్తులో భగవంతుని లీలలు ప్రకటములు భౌతికమైనవి గాక విశుద్ధ దివ్య స్థితికి చెందినవై ఉంటాయి. భగవంతుని జన్మ అర్థమవుతుంది కదమ్మా? ఇక్కడే కదా కన్ఫ్యూజన్ వచ్చిందన్నారు అందరూ.
అర్థమైందండి, అర్థమైంది. ఈ ఈ శక్తుల పూర్ణ ప్రదర్శనమే విశుద్ధ సత్వం అని పిలువబడుతుంది. అంటే త్రిగుణ తత్వానికి అతీతమైంది విశుద్ధ సత్వం అంటే. ఈ కానీ ఆధ్యాత్మిక ప్రభుజీ భగవద్గీతలో చెప్పేటప్పుడు విశుద్ధ సత్వగుణంలోకి వెళ్ళాలి మనం, ఈ త్రిగుణాలను వదిలేసి అని చెప్తాం కదా. అది అంటే వేగ్గా అనిపిస్తుంది, కానీ ఇందులో ఈ డీటెయిల్స్ చదువుతుంటే అసలు ఎప్పటికీ మనం రీచ్ అవ్వలేము ఇవి. అలాగనే కాదమ్మా, అలాగనేం కాదు, ఎప్పటికీ రీచ్ అవ్వలేమని కాదు. ఆ విశుద్ధ సత్వ స్థితి ఏంటంటే బేసికల్ గా ఆనంద స్థితి బేసికల్ గా. సో ఇట్స్ అగైన్ దిస్ ట్రయాంగిల్ గా సచ్చితానంద 3 ట్రయాంగులర్ గానే అర్థం చేసుకోండి. సో మనం ఎక్కడి నుంచి చూసినా మీరు భగవద్గీత మొత్తం కానీ భాగవతంలో కూడా ఈ మూడిటి గురించే మాట్లాడేది. అది ఒకటి ఆ జ్ఞానము, భగవంతుని అర్థం చేసుకోగలిగే జ్ఞానము, భగవంతుడిగా గుర్తించడానికి ఆ రూపానితో బంధం ఏర్పరచుకోవడము, భక్తి, ఆనందం అనేది భక్తి తాలూకా అట్మోస్ట్ ఫార్మ్ ఈజ్ ఆనందం బేసికలీ. అంతే కదా. భక్తి అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ యు కాల్ ఇట్ మాస్టర్ స్లేవ్ రిలేషన్ కాదు. భగవంతుడికి భక్తుడికి ఉన్నది అటువంటి రిలేషన్ కాదు. టీచర్ కి స్టూడెంట్ కి మాస్టర్ కి స్లేవ్ కి ఉన్న రిలేషన్ కాదు. అది స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నా సరే అది ఆనందం కలిగించే రీతిలోకి వెళ్ళగలగాలి. ఫైనల్ గా భక్తి అంటే అది భగవంతుడికి కంప్లీట్ గా ఆనందం కలిగించే రీతిలో మనం బిహేవ్ చేయగలగాలి. మన బిహేవియర్ ఆయనకి అంతటి ఆనందాన్ని కలిగించగలగాలి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం ప్రేమలోంచి వస్తుంది మనం. సో మనం దాన్ని శుద్ధ సత్వగుణం అని కూడా అంటున్నాము. ఈ 3 కలయికతోని భగవంతుడికి దగ్గర అవ్వాలి అంటే మీరు త్రిగుణతత్వాన్ని దాటి సత్వగుణం కూడా కాదయ్యా, శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళాలి అని చెప్పుకొస్తున్నాము. ఆ శుద్ధ సత్వగుణాన్ని ఇక్కడ మరింత క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. ఆ విశుద్ధ సత్వగుణం అన్నది ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన అంశము. అది ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన అంశం అని ఎందుకు అయిందయ్యా అంటే ఆయన ఆనందమే బేసికల్ గా. అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండేది ఒకే ఒక లక్షణం ఏంటయ్యా అంటే ఆయన ఆనందం బేసికల్ గా. అది భౌతిక ప్రపంచంలో కూడా మనకి ఆయన చూపించారు. అదే వ్రజ ప్రేమ. రైట్. సో మనం అక్కడికి ఎప్పటికైనా రీచ్ అవుతామా అంటే మన క్వశ్చన్ అసలు రీచ్ అవుతామా లేదా అన్నది కూడా ఉండడానికి వీలు లేదు. మనకు చేసే చర్యలు ఆయన ఆనందిస్తున్నాడా లేదా, ఇందులో మనము రీచ్ అన్నది కూడా లేదు. మనం అన్నది ఉండాల్సిన అవసరం లేదు. అదే లాదినీ శక్తి అంటే. అర్థమవుతుంది కదమ్మా. సో అది మనము తీసేస్తే రీచ్ అయిపోతాం. అది అంటే భగవంతుని లీలలు గాని ప్రకటనలు గాని మనం ఎప్పుడు నిరంతరం శ్రవణం చేయడమో, లేకపోతే దాన్ని ఆలోచిస్తూ ఉండడము, మననం చేసుకోవడము, ఏదో ఒక దానిలో ఉంటే అది భగవంతుడిని సంతోషపరిచే క్రియ అవుతుంది కదా. ఏదో ఒక దానిలో ఉండాలన్నారు చూసారమ్మా. ఏదో ఒక దానిలోని మనల్ని మనము నెట్టుకుని ఉండాల్సింది కాదు, మనల్ని మనం ఆనందిస్తూ ఉండగలగాలి. సో భగవంతుని లీల వింటున్నప్పుడు ఒళ్ళు పులకరించిపోయే ఆనందం రాగలగాలి. అది శుద్ధ సత్వగుణంలో ఉన్ననాడే వస్తుంది బేసికల్ గా. ఆ శక్తి రావడం కోసం రాధారాణిని మనం ప్రార్థించాలి. అది రాధారాణి కృప వలనే జరుగుతుంది. సో 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 భగవంతుని లీలలు వినడము, చదవడము, వాటి గురించి చర్చించడము, ఇవన్నీ దద్దరాలు స్మరణము, శ్రవణము, కీర్తనము. ఆత్మనివేదన స్థితి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ ఈస్ నాట్ ఫోర్సింగ్ అవర్ సెల్ఫ్, ఇట్స్ నాట్ సూసైడ్. ఆత్మనివేదన అంటే ఆనంద స్థితి. ఆ ఆనంద స్థితిలోని యూ డోంట్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్. దెర్ ఇస్ నథింగ్ మోర్ బిట్వీన్ యూ అండ్ గాడ్. అది లాదినీ శక్తిలో చూస్తుంది బేసికల్ గా. దట్ ఈస్ ద అల్టిమేట్. అక్కడ ఇంకా నేను అన్న భావన లేదు. ఇంకా శ్రవణములోని, స్మరణములోని, కీర్తనములోని నేను వింటున్నాను, నేను స్మరిస్తున్నాను, నేను కీర్తిస్తున్నాను అన్న భావన వస్తుంది. ఇంకా ఆత్మనివేదన దగ్గరకు వచ్చేసాక నేను ఆత్మనివేదన చేస్తున్నాను అన్న భావన కూడా ఉండదు బేసికల్ గా. ఏమా అది విశుద్ధ సత్వగుణ స్థితి బేసికలీ. సో మరి ఆ స్థితికి చేరుకుంటామా అంటే చేరుకుంటాము. దానికోసమే ప్రయత్నం అంతా కూడా. మరి అది ఎక్కడి నుంచి వస్తుంది అండి అంటే ఏ నిమిషం అయితే మనము ఆయన గురించి వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, కంటున్నప్పుడు ఒక తెలియని ఆనందానికి మనం లోనవ్వగలిగిన నాడు వస్తుంది అది. అదే సాధన అంతాను. దానికోసమే సాధన అంతా కూడా. అది రావాలి అంటే అది కేవలం మన శక్తితో రాదు.
దానికోసమే చైతన్య మహాప్రభు నువ్వు హరినామం చేసుకోవయ్యా నీకు ఆ శక్తి వస్తుంది అని చెప్పుకొస్తున్నారు బేసికలీ. రైట్? డస్ ఇట్ మేక్ అంతే సెన్స్? డస్ ఇట్ మేక్ అంతే సెన్స్? అంతే అంతే ప్రభుజీ. భగవంతుని హ్లాదిని శక్తి భగవత్ కరుణచే భక్తుల్లో ప్రకటమైనప్పుడు అది భగవత్ ప్రేమ అని చెప్పబడుతుంది అన్నారు కదా. భగవత్ ప్రేమ రావాలంటే కూడా భగవంతుని హ్లాదిని శక్తి కరుణ ఉండాలి, భగవత్ కరుణ. అంటే ఇదన్నిట్లోని మనకు తెలిసేది ఏంటంటే మన ప్రయత్నం చాలా చిన్నది, ఫలితానికి అందుకోవడానికి మన ప్రయత్నము చిన్నది. మనం ఎంతో గొప్పగా ప్రయత్నం చేసేస్తున్నాం అనుకుంటాం కానీ మన ప్రయత్నం చాలా చిన్నది. ఫైనల్ రిజల్ట్ రావాలి అంటే మాత్రము ఆయన కృపతోనే వస్తున్నది. మన ప్రయత్నంతో వస్తున్నది అనుకున్నంత కాలము శ్రమ, కర్మయోగమే. అంత కర్మయోగంలోనే ఉండిపోతాం బేసికల్లీ. భక్తి స్థితికి వెళ్ళాలి అంటే ఆ త్రిగుణతత్వాన్ని దాటగలగాలి, విశుద్ధ సత్వగుణ స్థితికి వెళ్ళాలి అంటే అన్కండిషనల్ గా ప్రేమించగలగాలి, భగవంతుని మీద ప్రేమ పుట్టగలగాలి. అది ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఆ రుచి చూడగలగాలి. నామస్మరణలో రుచి చూసినాడే వస్తుంది. అది ఆమె తల్లి కృప వలనే వస్తుంది. ఈ ఫిలాసఫీ, ఈ లిటరేచరు మీకు కేవలం గౌడీ సాంప్రదాయంలోనే కనబడుతుంది. ఎక్కడా కూడా ఈ హ్లాదిని శక్తి గురించి మాట్లాడడం ఎక్కడ వినరు మీరు, ఏ సాంప్రదాయంలో కూడా. రైట్? అంతే అంతే. సత్వగుణం రజస్తమో గుణాల వాసనలు కలిగి ఉంటుంది. అందుకే అంతే అంతే కదా ప్రభు. అది పవర్ఫుల్ స్టేట్మెంట్ కదమ్మా. అంతే. సత్వగుణం రజస్తమో గుణాల వాసన చాలా పవర్ఫుల్ గా ఉంది ప్రభుజీ ఈ భాష్యం మొత్తం కూడా. అంటే మనం పైనే చెప్పుకోగలిగామా, ఇంతవరకు లోతులు చూడలేదా అనిపించింది. అంతే కదా. భగవద్గీత అయింది, భాగవతం అయింది, విశుద్ధ సత్వగుణం గురించి చాలా సార్లు విన్నాం, చాలా సార్లు చర్చించుకున్నాం. కానీ ఇక్కడ దాకా వచ్చేసరికి ఏంటి మనకి తెలిసింది నథింగ్ అనిపించేలాగా ఉంది ప్రభుజీ. కరెక్ట్. తెలిసింది తెలియకపోవడంతో సంబంధం లేదయ్యా, నీకు కావాల్సింది హ్లాదిని శక్తి తాలూకు కృప అని చెప్పుకొస్తున్నారు. ఓకే. తెలిసింది తెలియకపోవడంతో వదలగలిగితే వస్తుంది. ఏమండి? భౌతిక బంధాలని వదులుకోవాలి పూర్తిగా. ఈ స్థితి భౌతిక బంధాన్ని వదులుకోవాలి కంటే కూడా ఆయనతో బంధంలో ఆనందాన్ని అనుభవించగలగాలి. ఆటోమేటిక్ రెండోది జరుగుద్ది. రెండోది జరగాల్సిన అవసరం కూడా లేదు. భౌతిక బంధాన్ని వదిలించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయనతో ఒక ఆనంద భావన బంధాన్ని ఏర్పరచుకోవాలి. దట్స్ ఇట్. ఆ బంధం బేసికలీ యూ షుడ్ స్టార్ట్ లైకింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. బేసికల్ గా మోక్షం కోసం ప్రయత్నిస్తున్నాము, ముక్తి కోసం ప్రయత్నిస్తున్నాము వేరు. ప్రేమ, ఆయన ఆనందం కోసం, ఆయన ప్రేమ కోసం పరితపిస్తున్నాము వేరు. అర్థమవుతుంది కదా బాబు గారు? సో ఇప్పుడు దాకా మనము ఏదో ఒక రిజల్ట్ ఓరియంటెడ్ గా భాగవతము, రిజల్ట్ ఓరియంటెడ్ గా భగవద్గీత చదువుకు వెళ్తున్నామా, ఆయన ఆనందం కోసం చదివామా అన్నది క్వశ్చన్ చేసుకోవాలి. మనం చేసిన దాంట్లో అది అదే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ బేసికల్ గా. భక్తి యోగం అంటే అదే కదా. అవన్నీ కూడా ప్రొసీజరల్ గా చెప్పుకొస్తున్నాయి. వేదాల కంటే కూడా ఒక స్టెప్ ఎక్కువగా చెప్పుకొస్తుంది భగవద్గీత. నాలెడ్జ్ వరకు, జ్ఞానం వరకు ఓకే. ఇక్కడికి వచ్చేసరికి నీకు ఇది కాదయ్యా కావాల్సింది, ఆ హ్లాదిని శక్తితో నీకు బంధం ఏర్పడగలగాలి. ఇంకా ఆ ఆనందం చవి చూసిన తర్వాత బయట ప్రపంచంలో ఉన్నావా లేదా అన్నది అనవసరమైన అయిపోతుంది. కోరికలతో భగవంతుడు కొలుచుకుంటున్నాం. ముక్తి కూడా లేకుండా కోరికే, మోక్షం కూడా కోరికే. ముక్తి మోక్ష కోరికలతో సంబంధం లేదు. భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచంలో ముక్తి మోక్షాలతో సంబంధం లేదు. నేను ఆనందమే మెయిన్ రీజన్ ఫర్ ఎనీబడి ఆర్ ఎవ్రీబడీస్ ఎగ్జిస్టెన్స్. ఆయన ఆనందించలేకపోతే వీళ్ళ ఎగ్జిస్టెన్స్ కి మీనింగ్ లేదు అన్న స్థితికి వస్తుంది బేసికల్ గా. భక్తి ప్రేమ అంటే బేసికల్ గా సాధన భక్తి నుంచి ప్రేమ భక్తికి వెళ్ళాలి అంటే ఏది చెప్పినా సరే అదే. ఆ సాధన భక్తి నుంచి ప్రేమ భక్తికి వెళ్ళాలని చెప్తున్నారండి. మరి ప్రేమ భక్తి ఏంటండి అంటే అది భగవంతుని హ్లాదిని శక్తి ద్వారా మనకి వచ్చే ఒకనొక అనుభూతి. ఆ అనుభూతి
అనుభూతిని ఎప్పుడైతే మనం పొందుతామో భౌతిక ప్రపంచం బంధాలు ఉన్నాయా లేదా, ఇవేవి ఉంటాయి, ఎందుకుండవు భౌతిక బంధాలు, బాడీ ఉన్నంత కాలం బంధాలు ఉంటాయి. బట్ బియాండ్ దట్ యూ విల్ బి లివింగ్ ఇన్ ఏ బ్లిస్ఫుల్ స్టేట్. లాదిని శక్తి స్టేట్ అంటే అది ఆ బ్లిస్ఫుల్ స్టేట్ బేసికల్. అసలైన బంధం ఆయనతో పెట్టుకోవాలి. So yes, exactly. So yes, exactly. So ఒక లైక్ మదర్ అండ్ చైల్డ్ అంత మంది మధ్యలో కూడా పిల్లాడు ఏడుస్తూ ఉంటే మదర్ డజంట్ కేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్, షీ విల్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్. అందరి బంధాలు వదిలేసిందా తల్లి ఎక్కడ కాదు కదా. ఆ పిల్లాడి ఏడుపుకి ఏం చేస్తే ఏం చేస్తే వాడు ఏడుపు మానుతాడో ఆవిడకి తెలుసు. అది చేయడానికి చుట్టూ ఎవరున్నారా ఎవరు లేరా కూడా పట్టించుకోరు. అవునా కాదా? పిల్లాడు ఏడుస్తున్నాడు అంటే 100 మంది 1000 మంది ఉన్న బస్ స్టాండ్ లో కూడా అప్పుడు ఏదో మూల చూసుకుని పాలు ఇచ్చేస్తారు. అక్కడ ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో అని కూడా ఉండదు. వాడి ఆనందంకి నా చేతలు చేయగలిగే పనిది నేను చెయ్యాలి, వాడు ఆనందం పడాలి. దట్స్ ఇట్. అటువంటి రిలేషన్, దట్ ఈస్ ద క్లోజెస్ట్ శుద్ధ సత్వ రిలేషన్ ప్రపంచంలో, భూమి మీద ఉన్నది. అటువంటి స్థితి మనకి భగవంతుడి మీద రావాలి, రాగలగాలి. ఇది ఎలాగుంటుందో చూపించేది రాధారాణి. అది చూపిస్తుంటే అది చూసి భగవంతుడు ఇది అంత గొప్పగా ఇంత ఆనందంగా ఉంటుందా లాదిని శక్తిలో ఉండే ఆనందము అని చెప్పి చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి అది అనుభవించడానికి వచ్చారు. ఆయన అనుభవించడానికే కాదు, అది మనకి పంచిపెట్టడానికి వచ్చారు. అది ఆ అంతరంగిక కారణం. దాన్ని అర్థం అవ్వడం కోసం మనకి ఇవన్నీ పదాలు ఎక్స్ప్లెయిన్ చేసి వస్తారు. రైట్? ఓకే ప్రభుజీ, నాకు ఇంకా ఒక చిన్న డౌట్ ఏంటంటే, మనం ఎట్లా ఉన్నా భౌతిక ప్రపంచంలో ఒక సుఖానికి గాని దుఃఖానికి గాని వెంటనే మనం టర్న్ అవ్వగలుగుతున్నాం ఇటువైపు. మనం ఇందులో ఆనందాన్ని పొందుతున్నాం. కానీ ఆయన ప్లీజ్ చెయ్యాలంటే మాత్రం ఇంకా సాధన చాలా చాలా చెయ్యాలి. అంతే కదా? ఇంకా పెరగాలి, ఇంకా చాలా చాలా చెయ్యాలి. అది ఎన్నో జన్మలు పడితే కానీ ఎన్నో జన్మలు ఏం అక్కర్లేదమ్మా, ఎన్నో జన్మలు ఏం అక్కర్లేదు. మరి ఈ పరంపరగా ఈ సాంప్రదాయాల్లో ఉండి చేసేది ఏంటి అంటే, మీకు ఎన్నో జన్మలు పట్టాల్సిన అవసరం లేకుండా మేము మనల్ని తీర్చిదిద్దగలిగేవే ఈ ఇస్కాన్ అవనివ్వండి, శ్రీ సాంప్రదాయం ఇంకోటి అవది. ఆ సాంప్రదాయం పట్టుకుని కూర్చుంటే అది మనం తీసుకెళ్ళగలగాలి. దానికోసం ఇవన్నీ ఉన్నాయి బేసికల్. ఏదేదో కాకుండా ఒకటి పట్టుకోగలగాలి, ఇది పట్టుకుని సాధించగలగాలి. ఏమా బాలమణి మాతాజీ? అందుకే ఎవరి దగ్గర లేకుండా చదివే పుస్తకం కాదు ఇది. నేను ఫస్ట్ నాకు చాలా భయం ఈ పుస్తకం ముట్టుకోవడానికి. మీరు పుష్ చేయడానికి మనందరూ పట్టుకున్నాం ఈ పుస్తకాన్ని. నిజం చెప్పాలంటే మీ ఎఫర్టే మాతాజీ. కానీ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగా అర్థమవుతుంది ప్రభుజీ. నేనేదో నాకు తెలిసి నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నానమ్మా. బట్ yes, we'll all should discuss and participate. సరే సుజాత మాతాజీ చదవనమ్మా. సారీ నువ్వు నాపేసాను. పర్లేదు ప్రభుజీ. ఈ శక్తుల పూర్ణ ప్రదర్శనమే విశుద్ధ సత్వమని పిలువబడుతుంది. ఈ ఆధ్యాత్మిక వైవిధ్య స్థితి భగవంతుడు అవతరించినప్పుడు భౌతిక జగత్తు నందేనను ప్రదర్శితమవుతుంది. కనుక భౌతిక జగత్తులో భగవంతుని లీలలు ప్రకటములు భౌతికమైనవి గాక విశుద్ధ దివ్య స్థితికి చెందినవై ఉంటాయి. భగవంతుని జన్మ కర్మలు అంతర్ధానము యొక్క దివ్య స్వభావమును ఎరిగిన ఎవరైనా ప్రస్తుత భౌతిక గుడారాన్ని విడిచిన తరువాత భవబంధ విముక్తికి యోగ్యుడవుతాడని భగవద్గీత ధృవపరిచినది. భగవంతునితో సాంగత్యాన్ని పొంది తనకు భగవానునికి నడుమ ఒక వనగూడే కలాపాలలో పరస్పరము లాదిని శక్తిని పంచుకోవడానికి అతడు ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశిస్తాడు. ఆ లాదిని శక్తిని పంచుకోవడానికి అని చెప్తున్నారు ప్రభుజీ. భగవంతునితో సాంగత్యాన్ని పొంది తనకు భగవంతునికి నడుమ వనగూడే కలాపాలలో పరస్పరము హాజరీ శక్తిని పంచుకోవడానికి అతడు ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశిస్తాడు. దట్ ఈస్ ద రీజన్ హౌ యూ కెన్ గెట్ ఇంటు ఆధ్యాత్మిక జగత్తు బేసికల్లీ. రైట్?
సరే. సత్వగుణము రజస్తమో గుణాల వాసనలను కలిగి ఉంటుంది. సత్వగుణము రజస్తమో గుణాల వాసనలను కలిగి ఉంటుంది. అందుకే మిశ్రితమైన లౌకిక సత్వగుణము సత్వమని తెలువబడుతుంది. కానీ విశుద్ధ సత్వగుణము యొక్క దివ్యమైన వైవిధ్యత పూర్తిగా లౌకిక గుణముక్తమై ఉంటుంది. కనుక భగవంతుని అతని దివ్యలీలను అనుభూతం వనర్చుకోవడానికి విశుద్ధ సత్వమే సరి అయిన స్థితి అవుతుంది. ఆధ్యాత్మిక వైవిధ్యత సమస్త భౌతిక స్థితులకు సర్వదా స్వతంత్రమైనది, భగవానునికి అభిన్నమైనది అయి ఉంటుంది. అది భగవంతుడు అనే రెండును పూర్ణమైనట్టివి. సంవిచ్చక్తి వలన భగవంతుడు భగవద్భక్తులు ఏకకాలములో హ్లాదినీ శక్తిని అనుభూతమనర్చుకుంటారు. సరే, రైట్, క్లియర్ అమ్మా ఇక్కడ దాకా? ఇక్కడ ఈ లైన్ ఏంటి అలా అర్థం ఉంటుంది? ఏదండి? సంవిత్ శక్తి వలన అంటే సంజిత్ శక్తి అంటే సంవిత్ శక్తి అంటే దాని యొక్క నాలెడ్జ్ కింద అర్థం చేసుకోండి. ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ బేసికలీ వలన భగవంతుడు భగవద్భక్తులు ఏకకాలంలో సాధినీ శక్తిని అనుభూతమనుచుకుంటారు. సో 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 ఇంకొక సెంటెన్స్ ముందుకెళ్దాం. ఆధ్యాత్మిక వైవిధ్యతను సమస్త భౌతిక స్థితులకు సర్వత్రా స్వతంత్రమైనది. ఆధ్యాత్మిక వైవిధ్యత సమస్త భౌతిక స్థితులకు సర్వత్రా స్వతంత్రమైనది, భగవానునికి అభిన్నమైనది అయి ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక స్థితి బేసికలీ, రైట్? అది భగవంతుడు అనే రెండును పూర్ణమైనట్టువి. సంవిచ్చక్తి వలన భగవంతుడు భగవద్భక్తులు ఏకకాలంలో హ్లాదినీ శక్తిని అనుభూతిమరచుకుంటారు. సో ఆ హ్లాదినీ శక్తిని మనం అలవర్చుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ఈజ్ సంవిత్ శక్తి బేసికలీ, రైట్? అండ్ దట్ ఈస్ బియాండ్ మెటీరియలిస్టిక్ థింకింగ్. భౌతిక ప్రపంచానికి భిన్నమైనది బేసికల్గా, రైట్? ఆధ్యాత్మిక ప్రపంచము, ఆధ్యాత్మిక శక్తి, భగవంతుడు వేరు కాదు. ఆధ్యాత్మిక పరిస్థితి భగవంతుడు వేరు కాదు. అది అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనము హ్లాదినీ శక్తిని అనుభూర్చుకోగలిగే స్థితికి ఎదుగుతాము, రైట్ అని చెప్పుకొస్తున్నారు బేసికల్. నెక్స్ట్, ప్రకృతి గుణాలు బద్ధజీవులను నియంత్రిస్తాయి, కానీ భగవంతుడు ఎన్నడూనూ ఆ గుణాలచే ప్రభావితుడు కాడు. ఈ విషయాన్నే వేదవాంగ్మయము ప్రత్యక్షముగాను పరోక్షముగాను బలపరిచినది. స్వయముగా శ్రీకృష్ణుడే శ్రీమద్ భాగవతమునందలి 11 స్కందములు సత్వం రజస్తమ ఇతి గుణ జీవస్య నైవమే. సత్వ రజస్తమో గుణములు బద్ధజీవులతోనే జతకూడి ఉన్నాయి గాని దేవదేవుడినైన నాతో కాదు అని పలికాడు. దీన్ని విష్ణు పురాణం ఈ విధముగా ధృవపరిచినది. విష్ణు భగవానుడు సత్వ రజస్తమములనే ఈ త్రిగుణాలకు అతీతుడు. భౌతిక గుణములు అతని యందు ఉండవు. సంపూర్ణముగా దివ్యస్థితిలో నెలకొనినట్టి ఆ ఆది పురుషుడు మాయడ ప్రసన్నుడగుగాక. శ్రీమద్ భాగవతమునందర 10వ స్కందములో ఇంద్రుడు శ్రీకృష్ణుని ఈ విధముగా స్తుతించాడు. దేవా, విశుద్ధ సత్వమే అయినట్టి నీ ధామము భౌతిక గుణాలచే కలత చెందక ఉంటుంది. అచ్చట కలాపాలు నీ పాదపద్మముల ఎడ దివ్య ప్రేమయుతములై ఉన్నాయి. భక్తుల యొక్క సత్వగుణము తపోవ్రతాలు అట్టి కర్మలను వృద్ధి చేస్తాయి. అవి సర్వదా రజస్తమోగుణ రహితములై ఉంటాయి. భౌతిక గుణములు ఎట్టి పరిస్థితులలోనూ నిన్ను తాకవు. ప్రకటము కానప్పుడు ప్రకృతి గుణములు సత్వగుణయుతములే అయ్యునట్లు చెప్పబడుతుంది. అంటే ఏంటి ప్రభుజీ? ప్రకటము కానప్పుడు ప్రకృతి అంటే లేనప్పుడు, ప్రకృతి గుణముల ప్రభావం లేనప్పుడు అని మీనింగ్. అవి బాహ్యముగా ప్రకటమై నానా రకాలైన భౌతిక అస్తిత్వాలను ఉత్పన్నము కావించడములో సక్రియమై ఉన్నప్పుడు రజోగుణయుతములై ఉన్నట్లు చెప్పబడుతుంది. క్రియాశీలత వైవిధ్యము లోపించినప్పుడు అవి తమోగుణయుతములు అవుతాయి. అంటే విచారణ భావము సత్వగుణము, క్రియ రజోగుణము, కార్యలేమి తమోగుణము. ఈ 3 గుణాలపైన ఉన్నదే విశుద్ధ సత్వము. అది సంధిని శక్తిచే నియంత్రించబడినప్పుడు భగవంతుని అస్తిత్వముగా గోచరిస్తుంది. సంవిచ్చక్తిచే నియంత్రించబడినప్పుడు భగవంతుని యందలి జ్ఞానముగా బోధపడుతుంది. హ్లాదినీ శక్తిచే నియంత్రించబడినప్పుడు పరమ గోప్యమైన భగవత్ ప్రేమగా గోచరిస్తుంది.
ఏకకాలమున ఈ మూడును ప్రకటమై ఉండే విశుద్ధ సత్వమే భగవద్ధామంలోని ప్రధానమైన లక్షణము. హరే కృష్ణ. చాలా క్లియర్ గా సత్వగుణం 3 లక్షణాలు. సత్వగుణానికి విశుద్ధ సత్వానికి తేడా చెప్పుకొచ్చారు బేసికల్. రైట్. సత్వగుణము ఏమీ లేనప్పుడు, అంటే ప్రకటమ కానప్పుడు ప్రకృతి త్రిగుణములు సత్వగుణయుతలే అయి ఉన్నట్లు చెప్పబడుతుంది. ప్రకటమ కానట్లు అంటే బిఫోర్ ఇట్ గెట్స్ కంటామినేటెడ్ విత్ ఎనీథింగ్. తర్వాత సత్వగుణంలో ఏంటి, రజోగుణం ఏంటి, తమోగుణం ఏంటి అని చెప్పుకొచ్చారు. తర్వాత సత్వగుణము అది సంధిని నియంత్రించినప్పుడు భగవాను అస్తిత్వం గోచరిస్తుంది. సంవిశక్తి నియంత్రించినప్పుడు భగవంతుని అందరి జ్ఞానముగా బోధపడుతుంది. రాజినీ శక్తి నియంత్రించినప్పుడు పరమ గోప్యమైన భగవత్ ప్రేమగా గోచరిస్తుంది. సో సత్వగుణము అది భగవంతుని అర్థం చేసుకోవడానికో, లేదా భగవంతుని తెలుసుకునే జ్ఞానం గురించో, లేదా భగవంతుని ప్రేమ పొందడానికో సత్వగుణంలో ఏదో ఒక గుణంలో ఉంటుంది. ఏ గుణాన్ని ఏ స్థితిలో ఉన్నా సత్వగుణం అనిపిస్తాము, కానీ 3 ఉన్నప్పుడు దాన్ని విశుద్ధ సత్వగుణము అని చెప్పుకొస్తున్నారు. విశుద్ధ సత్వం అనగా అంటే ఈ మూడిటిగాను భగవంతుని అర్థం చేసుకుని వాటిలో ఉండగలిగినప్పుడు దాన్ని విశుద్ధ సత్వగుణము అని చెప్పుకొస్తున్నారు. ఏకకాలమున ఈ 3 ప్రకటమై ఉండే విశుద్ధ సత్వమే భగవద్ధామంలోని ప్రధానమైన లక్షణము. అదే ప్రధానమైన లక్షణము. సో ఈ మూడు కలిపి ఉంటుంది. అదే ఆధ్యాత్మిక ప్రపంచం తాలూకా గొప్ప లక్షణము అని చెప్పుకొస్తున్నారు. రైట్. ఏమ్మా క్లియర్ గా ఉందా ఇప్పుడు దాకా? నెక్స్ట్ చదవండి. కనుక పరతత్వం అనేది 3 శక్తులతో నిత్యముగా ప్రకటమయ్యే సత్య వస్తువు. భగవంతుని ఆంతరంగిక శక్తి ప్రకటమే అచింత్యమైనటి వైవిధ్యపూర్ణ ఆధ్యాత్మిక జగత్తు. తటస్థ శక్తి ప్రకటము జీవులు, బాహ్య శక్తి ప్రకటమే భౌతిక జగత్తు. కనుక భగవంతుడు, అతని ఆంతరంగిక శక్తి, తటస్థ శక్తి, బాహ్య శక్తి అనే 4 తత్వాలు పరతత్వములో ఉన్నాయి. భగవంతుడు అతని స్వయం రూప మరియు వైభవ ప్రకాశ రూపాలు నేరుగా ఆంతరంగిక శక్తి ద్వారా విహరిస్తారు. శక్తి ప్రకటములలో అత్యంత గోప్యమైనటి ఆధ్యాత్మిక జగత్తును నిత్యము ప్రకటించేది ఆంతరంగిక శక్తియే. బాహ్య ప్రకటమైనట్టి భౌతిక శక్తి బ్రహ్మదేవుడు మొదలుకొని అల్పమైన చీమ వరకు గల సకల బద్ధజీవులకు దేహాలను వసగుతుంది. ఈ ఆచ్ఛాదన శక్తి ప్రకృతి త్రిగుణముల ఆధీనములో ప్రకటమయ్యుండి ఉచ్చ నీచ జన్మలుగా జీవులచే వివిధ రీతులలో తెలియబడుతుంది. ఆంతరంగిక శక్తిలోని ప్రభుజీ ఈ పారాగ్రాఫ్ ఇంకొకసారి ఎక్స్ప్లెనేషన్ కావాలి ప్రభుజీ. పరతత్వం అనేది 3 శక్తులతో నిత్యముగా ప్రకటమయ్యే సత్య వస్తువు అంటే ది అల్టిమేట్ బేసికల్ గా. అంటే పైన 3 శక్తులు చెప్పారు కదా, అంటే సంధిని శక్తి, వ్లాదిని శక్తి, సంవిత్ శక్తి. 3 శక్తులతో ఉండే సత్య వస్తువు పరతత్వం. భగవతత్వం. పరతత్వం అంటే భగవతత్వం బేసికల్ గా. భగవంతుడు ఆంతరంగ శక్తి ప్రకటమే అచింత్యమైనట్టి వైవిధ్యపూర్ణ ఆధ్యాత్మిక జగత్తు. సో భగవంతుడు 3 శక్తులు అని చెప్పుకొస్తుంటాం మనం ఎప్పుడు కూడా. ఆంతరంగ శక్తి, తటస్థ శక్తి, బాహ్య శక్తి. బాహ్య శక్తి అనగా న్యూన శక్తి అనగా ఒకటే, ఆంతరంగ శక్తి అనగా ఆధ్యాత్మిక శక్తి అనగా ఒకటే, తటస్థ శక్తి ఇంటర్మీడియట్ ఎనర్జీ అని చెప్పుకొస్తుంటాం. భగవంతుని ఆంతరంగ శక్తి ప్రకటమే అచింత్యమైనట్టి వైవిధ్యపూర్ణ ఆధ్యాత్మిక జగత్. తటస్థ శక్తి ప్రకటము జీవుడు, బాహ్య శక్తి ప్రకటమే భౌతిక జగత్తు. కనుక భగవానుడు అతని అంతరంగ శక్తి, తటస్థ శక్తి, బాహ్య శక్తి అనే 4 తత్వాలు పరతత్వంలో ఉన్నాయి. ఈ 3 కూడా అతని శక్తులే. 4 అంటే ఈ 3 ప్లస్ భగవంతుడితో కలిపి 4 పరతత్వ శక్తులు అంటున్నారు. ఆ భగవంతుడు అతని స్వయం రూప మరియు వైభవ ప్రకాశ రూపాలు నేరుగా అంతరంగ శక్తి ద్వారా విహరిస్తారు. అంటే భగవంతుని రూపాలు, స్వయం రూపాలన్నీ కూడా కంప్లీట్ గా ఆయన ఆంతరంగ శక్తి అంటే ఆధ్యాత్మిక శక్తితో ఉంటాయి. శక్తి ప్రకటనలో అత్యంత గోప్యమైనట్టి ఆధ్యాత్మిక జగత్తును నిత్యము ప్రకటించేది ఆంతరంగిక శక్తియే. సో ఆధ్యాత్మిక ప్రపంచం ప్రకటన జరగడానికి ఆయన ఆంతరంగిక శక్తియే. మనకు అర్థం కాని శక్తి అతని ఆంతరంగిక శక్తిలోంచి ఆధ్యాత్మిక ప్రపంచం నడుస్తుంది. బాహ్య ప్రకటమైనట్టి భౌతిక శక్తి బ్రహ్మదేవుడు మొదలుకొని అల్పమైన చీమ వరకు గల సకల బద్ధజీవులకు దేహాన్ని ఒసగబడుతుంది. ఈ బాహ్య శక్తి, బాహ్య ప్రకటనమైన శక్తిలోంచే మనం అందరూ కూడా ఎగ్జిస్ట్ అవుతున్నాం. ఈ ఆచ్ఛాదన శక్తి ప్రకృతి త్రిగుణముల అధీనములలో ప్రకటమై ఉండి
సో ఈ ఆచ్ఛాదన శక్తి అంటే ఈ బాహ్య శక్తి ఎప్పుడైతే ప్రకృతి త్రిగుణములతో అధీనం అయిపోతున్నదో అప్పుడు ఉచ్చ నీచ జన్మలుగా జీవులచే వివిధ రీతులలో తెలియబడుతుంది, వివిధ రీతులలో ప్రకటమవుతుంది బేసికల్ గా. సో ఆంతరంగిక శక్తిలోని సంధిని, సంవిత్, రాధిని అనే 3 విభాగాలలో ప్రతిదియు బద్ధ జీవన నడుపబడే బాహ్య శక్తిని ప్రభావితం చేస్తాయి. అట్టి ప్రభావమే 3 ప్రకృతి గుణాలను ప్రకటింపజేస్తుంది. తటస్థ శక్తి స్వరూపులైన జీవుడు భగవంతుని నిత్య దాసులని, అందువలన వారు ఆంతరంగ శక్తి లేదా బహిరంగ శక్తి చే నియంత్రింపబడతారని ఇది నిశ్చయముగా నిరూపిస్తుంది. సో ఈ సచ్చిత్ ఆనందం తాలూకా వికృత రూపం అనండి, భౌతిక రూపం అనండి, సత్వ రజస్తమో గుణాలు అనేది మనం గ్రహించగలగాలి. భగవంతుని అతని ఆంతరంగ శక్తి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే ఆ 3 శక్తుల తాలూకా రెమినెన్స్, బాహ్య శక్తి, ఆయన బాహ్య శక్తిలో భౌతిక ప్రపంచంలో నింపి ఉన్న త్రిగుణ తత్వం అందులోంచే వస్తుంది బేసికల్ గా. సో అట్టి ప్రభావమే 3 ప్రకృతి గుణాలను ప్రకటింపజేస్తుంది. తటస్థ శక్తి స్వరూపులైన జీవుడు, తటస్థ శక్తి అంటే ఇప్పుడు ఆ 3 తాలూకా సత్వ రజో తమో గుణాలు నుంచి వచ్చినవి రకరకాలైన మనకున్న ఆ ఏ శక్తితో బంధం ఉందో దాని ప్రకారము ప్రకృతి ఆ శరీరాన్ని ఇసుకుంటూ వస్తుందయ్యా. తటస్థ శక్తి స్వరూపులైన జీవులు భగవంతుని నిత్య దాసులని పూర్తి బాహ్య శక్తిలో ఉన్న వాళ్ళకి ఈ అర్థం రాదు, ఈ అర్థం తెలియదు. తటస్థ శక్తిలో ఉన్నవాళ్ళు, ఇంటర్మీడియటరీ శక్తిలో ఉన్నవాడు, జీవుడు ఇంటర్మీడియట్ శక్తిలో ఉన్నాడు. అందువలన ఆ జీవుడికి భగవంతుని నిత్య దాసులని, అందువలన వారు ఆంతరంగ శక్తి లేదా బహిరంగ శక్తి చే నియంత్రింపబడతారని ఇది నిశ్చయంగా నిరూపిస్తుంది. సో మనం తటస్థ శక్తిలో ఉన్న వాళ్ళు అది గ్రహించగలుగుతారు బేసికల్ గా. అది గ్రహించగలిగి మనము గ్రహించి దాని ప్రకారం మనం నడుచుకోగలిగి బాహ్య శక్తి నుంచి ఆంతరంగ శక్తి వైపు వెళ్ళగలగాలి బేసికల్ గా. సో ఇది దానికి నిదర్శనము అని చెప్పి మళ్ళీ ప్రభుపాదుల వారు మనకి కన్క్లూడ్ చేసుకొస్తున్నారు. రైట్. కానీ ప్రభుజీ ఎలాగైనా ఈ గుణాలు 3 డామినేట్ చేస్తూనే ఉంటాయి కదా ప్రభుజీ. డామినేట్ చేస్తూనే ఉంటాయి. మరి ఆ గుణాలు ప్లస్ మనం కృష్ణకి సరెండర్ అవ్వాలి అని మనం ఎంతలాగా ట్రై చేస్తున్నా ఈ 3 మనని డామినేట్ చేస్తూనే ఉంటాయి ప్రభుజీ. మెటీరియల్ వరల్డ్ లో అసలు ఈ 3టిని దాటి వెళ్ళడం అనేది అసాధ్యమేమో అనిపిస్తుంది కదా. అందుకే మన 14-17 అధ్యాయాలు 2 ఆ 3 గుణాల నుంచి బయటపడాలంటే ఏమి తినాలి, ఏమి చేయాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లెగాలి, ఇవన్నీ వర్ణించుకుంటే వెళ్ళిపోతుంది. రైట్. ఆ సాధన చేయడం కోసమే మా 14-17 అధ్యాయాలు 3 గుణాల గురించి. అంటే మనం చదువుతున్నాం ప్రభుజీ, చదివినంతసేపు కాసేపు బుర్ర దృష్టి అన్ని దాని మీద ఉంటున్నాయి, దీన్ని ఎలాగో దాటాలి అనుకుంటాము. కానీ మనం చేస్తున్నా గానీ ఇవి చాలా డామినేటింగ్ గా ఉన్నాయి ప్రభుజీ. త్రిగుణాలు 17వ అధ్యాయంలో త్రిగుణాల గురించి ఎంతో నేర్చుకుంటున్నాం, కానీ త్రిగుణాలని దాటడం రావట్లేదు కదా. ఎంత సాధన చేస్తున్నా మనకి ఆ ఎమోషన్స్ కంట్రోల్ అవ్వట్లేదు. అంటే మనం ఎంత లోబడిపోయి ఉన్నాము దానికి, ఎన్ని జన్మల నుంచి అలా దానికి దాసత్వం చేస్తున్నాం, నిత్యదాసులం అని నేర్చుకుంటున్నాం కృష్ణుడికి నిత్యదాసులుగా ఉండాలని. కానీ నేర్చుకుంటున్నాము, త్రిగుణాలకి నిత్యదాసులు అయిపోతున్నాం బేసిక్లీ. అంటే త్రిగుణాలే డామినేట్ చేస్తున్నాయి అనిపిస్తుంది ప్రభుజీ. ఎమోషన్స్ మాత్రం కంట్రోల్ అవ్వటం లేదనే అనిపిస్తుంది. అంటే అంటే దాంట్లో ఉన్న ఇంటెన్సిటీ తగ్గితే తగ్గచ్చేమో గానీ. మరి ఇంటెన్సిటీ తగ్గడం అంటే కనీసం అట్లీస్ట్ ట్రావెలింగ్ ఇన్ దట్ డైరెక్షన్ కదమ్మా. అదే ప్రభుజీ, కానీ ఇంకా కంట్రోల్ అవ్వాలి, మనం ఇంకా దాసులు అయిపోతూనే ఉన్నామేమో అనిపిస్తుంది ప్రభుజీ. ఏదో ఒక ఇన్సిడెంట్ రోజులో ఎప్పుడో అప్పుడు మనకి అది మనని డామినేట్ చేస్తూనే కనపడుతుంది ప్రభుజీ. ప్రాక్టికల్ గా అంటే ఎందుకు ఇలా మనం టెస్ట్ చేసుకునే కొద్దీ కనపడుతుందా, లేకపోతే అసలు దాని స్వభావం అంటే మనం ఎన్నో జన్మల నుంచి వాసనలు మోసుకొస్తున్న మూలాన్ని వదులుచుకోలేకపోతున్నామా? సో బేసికలీ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్
ఇస్కాన్ లో ప్రతిదానికి ఒకటే సొల్యూషన్ చెప్తారు, చాంటింగ్ బేసికలీ. యు హావ్ టు ఇంక్రీజ్ యువర్ చాంటింగ్ అంతే అంతే ప్రభుజీ. ఇంకా కొంచెం సాధన బాగా పెంచాలి. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేవారు, ఎవరికైనా కోపం వచ్చి ఎవరిని అడిగిన కోపం పోవాలంటే ఏం చేయాలంటే చాంటింగ్ పెంచాలి. ఏ నిమిషం అయితే మీరు కోపంతోని ఎవరి మీదైనా అరిచారో ఆ నిమిషం ఆ రోజు మీరు ఇంకొంచెం ఎక్కువ రౌండ్స్ చాంట్ చేయాలి. వెంటనే ఆ నిమిషం మీరు భగవంతుని గుర్తు తెచ్చుకోవాలి. ఒక రోజు ప్రభుపాదుల వారే దేనికో, ఏంటి ఇంకా ఈ పని అవ్వలేదా, స్టేజ్ డెకరేట్ చేయలేదా అనేది అడిగితే వెంటనే ఒక డిసైపుల్ లేచి, ప్రభుపాదుల వారు మీరు ఈ రోజు ఎక్స్ట్రా రౌండ్ స్టాండ్ చేయాలి అని చెప్పారు బేసికలీ. అలాగా అంతే ప్రభుజీ. ఆ గుణానికి ఇంత లోబడిపోయి ఉన్నాము, నిత్యదాసులు అని తెలుసుకుంటున్నాము, చదువుతున్నాము, అనుకుంటున్నాం, మననం కూడా చేసుకుంటున్నాం. మనం దీనికి దాసులం కాదు కదా అనుకుంటూనే ఉంటాము, కానీ దానికి దాసులం అయిపోతూనే ఉన్నాం ప్రభుజీ. ఈ స్థితి మారాలి. మేము ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం, మీరు కూడా మా కోసం ప్రేయర్ చేయండి. అంతేనమ్మా, ప్రేయరు, గురు, భగవంతుడి మూడే హెల్ప్ చేస్తాయి. అంతే 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 ప్రభుజీ. కానీ ఒకటి టర్న్ అవ్వగలుగుతున్నాం ప్రభుజీ సాధనలో, కొంచెం టర్న్ అవ్వగలుగుతున్నాం. ఎందుకంటే వెంటనే మనం చేసేది ఇది కాదు, మనం చెయ్యాల్సింది ఇది కాదు, మనం వెంటనే చాంటింగ్ బ్యాగ్ లేకపోతే బుక్ ఏదో ఒకటి వస్తుంది చేతిలోకి, అంతవరకే చేయగలుగుతున్నాం ప్రభుజీ. ఇంకా సాధన ఉండాలి, ఇంకా సాధన. సో థ్యాంక్ యూ అమ్మా. సో యాక్చువల్గా 9కి నాకు వేరే మీటింగ్ పడ్డది ఇవాళ. సో మీరు చదువుకుంటానంటే చదువుకోండి, లేదంటే ఇవాళకి యాక్చువల్గా ఇది చాలు. యూ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ రీడ్ 62 అగైన్. 63 ముందుకు వెళ్ళిపోవద్దు. జస్ట్ 62 మీద ఆన్ ద థాట్స్ ఫర్ ద డే బేసికల్లీ. ముందుకెళ్ళి ఇంకోటి చదివేసుకునే కంటే కూడా ఆ 62నే కావాలంటే మరోసారి మీరు వాళ్ళు క్లాస్ అయిపోయాక చదువుకుని దాని మీద తపస్సు చేయండి బేసికల్లీ. అంతే అంతే చేయాలి ప్రభుజీ. సో ఇక్కడతో ఆపుతున్నానమ్మా క్లాసు, బట్ విల్ కంటిన్యూ నెక్స్ట్ వీక్ బేసికలీ, రైట్? నేను బాబు గారు, దట్స్ ఓకే. హరే కృష్ణ అమ్మ. భారతీ మాతాజీ ఎలా ఉన్నారమ్మా? భారతీ మాతాజీ ఎక్కడున్నారు? కొంచెం హడావుడిగానే ఉంటుంది ప్రభుజీ 1 month నుంచి. అయిపోయిందా హడావుడి? ఇంకా ఉందా? ఎందుకంటే రేపటి నుంచి పురుషోత్తమ మాసంలోని అధిక మాసం మనకి ఏ ముహూర్తాలు ఉండవు, ఇంకే పని ఉండదు, ఇది ఒకటే చదువుకోవాలి బేసికలీ. ఇంకే ఆకలు ఉండడానికి వీల్లేదు. ఎప్పుడు పనులు ఉంటూనే ఉంటాయి, పనులు ఉంటూనే ఉంటాయా? చుట్టాలు ఉన్నారు. మళ్ళా నేను June 10th US వెళ్తున్నాను. అవునా? May 28th అత్తగారి సంవత్సరికం ఉంది, ఊరు వెళ్ళాలి ప్రభుజీ. చాలా పనులు ఉన్నాయి. కృష్ణ ప్రభుజీ, అది పురుషోత్తమ మాసానికి ఏదో PDF పెట్టారు, ప్రేయర్స్ ఏవోను, అది తెలుగు లేదంటారా ప్రభుజీ? తెలుగు కూడా ఉందమ్మా, తెలుగు కూడా పెట్టారు. నేను డౌన్లోడ్ చేయలేదు, బట్ తెలుగు కూడా ఉంది. అవునా? తెలుగు ఉంటే ఫార్వర్డ్ చేస్తారా ప్రభుజీ? అది మన ఫార్వర్డ్ చేస్తాను, గ్రూప్ లో ఫార్వర్డ్. అంటే పురుషోత్తమ మాసంలో ఏదో అంటే పురుషోత్తమ యోగం ఒకటే, భగవద్గీతలో చదవడం ఒకటే పెట్టుకున్నాం ఇది వరకు. అండ్ దీనికి ప్రేయర్స్ కూడా ఉంటాయి అంటే అది యాడ్ చేస్తాను. ఏం పెట్టారా రోజు గురువాష్టకం అని చదవలేదు. గురువాష్టకం కానీ ఓకే, నేను ఇది చూడలేదు. చౌరాష్టకం కూడా చదువుతారు ప్రభుజీ. అమ్మా చౌరాష్టకం చదువుతారు. నేను చదువుకున్నాం మేము. గ్రూప్ లో షేర్ చేయండి ప్రభుజీ. షేర్ చేస్తాను ఒకసారి. నేను డౌన్లోడ్ చేయలేదు. చౌరాష్టకం కథ చెప్పారు ప్రభుజీ ఆన్లైన్ లో. వేరే ప్రభుజీ క్లాస్ అటెండ్ అవుతున్నాం రోజు, దాంట్లో చెప్తున్నారు. యుగల్ కిషోర్ ప్రభుజీ బోస్టన్ కి వస్తున్నారు ప్రభుజీ. ఓకే, ఎప్పుడమ్మా? రేపు క్లాస్ ఉంది ప్రభుజీ, కానీ ఇంటికి చాలా దూరం, 1.5 hour డ్రైవ్. ఆలోచిస్తున్నాను ఏం చెప్పాలి. డోవర్ లో ప్రభుజీ. డోవర్ అంటే ఈస్ట్ కోస్టా, నార్త్ ఈస్టా? అటు డౌన్ టౌన్ చాలా దూరం ప్రభుజీ. అది రాత్రిపూట పెడతారు ప్రోగ్రామ్స్ అన్ని, 6 to 8. ఇంటికి వచ్చేసరికి 9, 10, 11 ఎంతో అయిపోతుంది. ఒక్కదాన్నే వెళ్ళాలి, అదే ఆలోచిస్తున్నాను ఏం చేయాలా అని. కానీ బట్ ఐ వాంటెడ్ టు గో. యుగల్ కిషోర్ ప్రభుజీని కలిసి చాలా ఇయర్స్ అయిపోయింది. సరే, నేను వెళ్ళాలమ్మా. సో మీరు నరసింహార్తి పాడుకుని క్లోజ్ చేసుకుంటారు కదా? పాడండి. హరే కృష్ణ.
నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశీపోర్రక్షః శిలటం కానకాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ నృసింహమాధిం శరణం ప్రపద్యే తవ కరకమలవారే నాకా అద్భుత శృంగం దళితా హిరణ్యకశిపు తాను భృంగం కేశవధృత నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గుర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గుర హరి బోల్ जय लक्ष्मी नरसिम्हा स्वामी की जय, भक्त प्रहलाद महाराज की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, श्रील प्रभुपाद की जय। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा। थैंक यू प्रभु जी, थैंक यू माता जी।